వాడానికే స్తోత్రము, సృష్టికర్త సజీవుడానికే స్తోత్రము. వాడానికే స్తోత్రము, సృష్టికర్త సజీవుడానికే స్తోత్రము. స్తుతి చేయుట నాకు ఎంతో శోభకరము, స్తుతి చేయుట నాకు ఎంతో శోభకరము. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. ఆరాధన 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 ఆరాధన. నీతి సూర్యుడా, నిజమైన దేవుడా, శక్తిమంతుడా, సర్వశక్తిమంతుడా. నీతి సూర్యుడా, నిజమైన దేవుడా, శక్తిమంతుడా, సర్వశక్తిమంతుడా. నీవు తప్ప ఎవరు నాకు లేరయ్యా, నిన్ను తప్ప వేరెవరికి పూజింపనయా. నీవు తప్ప ఎవరు నాకు లేరయ్యా, నిన్ను తప్ప వేరెవరిని పూజింపనయా. నిత్యము నీ నామమునే స్తుతించెదను, నిత్యము నీ నామమునే స్తుతించెదను. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. ఆరాధన 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 ఆరాధన. ఆరాధన చేతును అన్ని వేళలా, ఆత్మతో సత్యముతో ఆరాధించును. ఆరాధన చేతును అన్ని వేళలా, ఆత్మతో సత్యముతో ఆరాధించును. నా ప్రాణ యేసయ్యకు, నన్ను కన్న తండ్రి నా యేసుకు. నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు, నన్ను కన్న తండ్రి నా యేసుకు. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. స్తుతి 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 ఆరాధన, హల్లెలూయా హల్లెలూయా ఆరాధన. ఆరాధన 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 ఆరాధన. సండే స్కూల్ పిల్లలు మన మధ్యలో ఉన్నారు కనుక తాము దేవుడిచ్చేటువంటి తన జ్ఞానంలో కొద్దిగా వారు నేర్చుకున్నటువంటి వాక్యాలు మన మధ్యలో ఉండి మరి వినిపిస్తున్నాగా మనందరం కూడా విని సంతోషించాలని ప్రభుపేట మనం చేసుకుంటున్నాం. మొదటిగా ఝాన్సీ రాణి వచ్చి తను నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని మనకు చెబుతుండగా జాగ్రత్తగా మనం వినాలని ప్రభుపేట మనం చేసుకుంటున్నాం.
అందరికీ క్రీస్తు నామమున వందనాలు. నేను చెప్పబోయే అంశం సువార్త అంటే ఏమిటి. యేసుక్రీస్తు వారు 2000 సంవత్సరం క్రిందట ఈ భూమి మీదకు వచ్చి మన పాపముల కొరకు బలి అనగా శిలువలో మరణించి సమాధి చేయబడి 3వ దినమున తిరిగి లేచెను అని చెప్పడమే ఈ సువార్త. ప్రతి ఒక్క క్రైస్తవుడు ప్రకటించాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం. ఇంత చక్కటి సమయం ఇచ్చిన చిన్నలకు పెద్దలకు నా హృదయపూర్వక వందనాలు. తను నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని వినిపిస్తున్నటువంటి ఝాన్సీ మరొకసారి మరి మీ చేతులతో చప్పట్లు కొట్టి ఆమెను ఆనందపరచాలని ప్రభుపేట మనం చేసుకుంటున్నాం. నెక్స్ట్ మన మధ్యలో ఉన్నటువంటి సహోదరి షర్మిల వచ్చి తను నేర్చుకున్నటువంటి వాక్యాన్ని మనకు వినిపిస్తున్నాగా మనందరం కూడా జాగ్రత్తగా వినాలని ప్రభుపేట మనం చేసుకుంటున్నాం. అందరికీ క్రీస్తు నామమున వందనాలు. నేను చెప్పబోయే అంశం నీ విలువ నీకు తెలుసా. మనుషులు ప్రపంచంలో వేటికి ఎక్కువ విలువిస్తారంటే డబ్బు పెట్టి వేటిని కొంటారో వాటికే ఎక్కువ విలువిస్తారు. బంగారం కొన్నా, ఇల్లు కట్టించినా వెల చెల్లించగలం, కానీ ఈ ప్రపంచంలో ఎవ్వరూ వెల కట్టలేనిది ఒకటి ఉంది. అదేంటో అనుకుంటున్నారా? అది మనమే. మనం విలువైన వారిమా? విలువ పెట్టి ఎవరు మనలను కొన్నారు అనుకుంటున్నారా? ఒక్కసారి బైబిల్లో చూడగలిగితే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం. యేసుక్రీస్తుల వారు మనలను విలువ పెట్టి కొన్నట్టుగా ఉంది. యేసు మనలను డబ్బు పెట్టి కొనలేదు, తన రక్తం ఇచ్చి కొన్నాడు. ఎందుకంటే నీ తండ్రి నీకు అప్పగించిన నీ పనిని ఈ భూమి మీద చేసి తన పిల్లలమైన మనము తిరిగి తండ్రి యొద్దకు చేరాలని కనుక తండ్రి పనులు చేసి ఆయన ఉన్న పరలోకానికి చేరాలని కోరుకుంటున్నాడు. ఇంత చక్కటి సమయం ఇచ్చినందుకు చిన్నలకు పెద్దలకు నా హృదయపూర్వక వందనాలు. షర్మిలకి క్లాస్ కొట్టాలని ప్రభుపేట మనం చేస్తున్నాం. నెక్స్ట్ మన మధ్యలో ఉన్నటువంటి సుస్మిత వచ్చి తన జ్ఞానాన్ని మనకు వివరిస్తుంది. అందరికీ క్రీస్తు నామమున వందనములు. నేను చెప్పబోయే అంశం పాపం అంటే ఏమిటి. పాపం అంటే మనిషి దేవుని మాట వినకపోవడమే పాపం, ఆజ్ఞ అతిక్రమించకపోవడమే పాపం. మనం చేసిన ఈ పాపాలు పోవాలంటే క్రీస్తు శిలువలో కార్చిన రక్తం ద్వారా మనకు పాపక్షమాపణ కలుగుతుంది. 1వ యోహాను 3వ అధ్యాయం 4వ వచనం. ఇంత చక్కటి సర్వీసిన చిన్నలకు పెద్దలకు నా హృదయపూర్వక వందనాలు. చెప్పట్లేదు. నెక్స్ట్ మెరిసిరాణి. అందరికీ క్రీస్తు నామమున వందనములు. నేను చెప్పబోయే అంశం మనిషికి దేవుడు అర్థమయ్యాడా. ఒక తల్లి తన కుమారుని అర్థం చేసుకుంటుంది, ఒక భార్య తన భర్తను అర్థం చేసుకుంటుంది, కానీ మనిషి మాత్రం దేవుణ్ణి అర్థం చేసుకోడు. మరి దేవుణ్ణి ఎలా అర్థం చేసుకోవాలి? కీర్తనల గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. యెహోవా ధర్మశాస్త్రం నందు ఆనందించుచు దీవారాత్రము ధ్యానిని ధ్యానించువాడు ధన్యుడు అన్నాడు. అంటే దేవుని వాక్యాన్ని ఆనందంతో చదవాలి. చాలా మంది బైబిల్ అర్థం చేసుకోలేకపోతున్నారు. బైబిల్ చదువుతుంటే నిద్ర వస్తుంది అంటున్నారు. ఎందుకంటే లోకంలో ఉన్న చెత్త అంతా మైండ్లో పెట్టుకొని బైబిల్ చదివితే బైబిల్ అర్థం కాదు. బైబిల్ మంచి మనసు దగ్గరకు వచ్చినట్లయితే అప్పుడు దేవుడు మీకు అర్థం అవుతాడు. బైబిల్ సరైన రీతిలో చదివి మీరు దేవుని అర్థం చేసుకొని మీ జీవితాలను సరి చేసుకోవాలని కోరుతున్నాను. ఇంత చక్కటి సమయం ఇచ్చిన చిన్నలకు పెద్దలకు నా హృదయపూర్వక వందనములు. మెరిసిరాణి చెప్పలేదు. నిజంగా పిల్లలు చెప్పే మాటలు మీకు అర్థమవుతున్నాయా? పాపం అంటే ఏంటి, నీ విలువ నీకు తెలుసా కదా. మన విలువ మనకే తెలియదు. పాపం అంటే ఏమిటో తెలియదు. తెలియకపోయినా మనం పాపం చేస్తున్నాం. ఆజ్ఞ అతిక్రమమే పాపం. మరి దేవుని మాటలను మనము ఎలా ఉన్నాము? ఆజ్ఞను అతిక్రమించే వారిగా ఉన్నామా, ఆజ్ఞను పాటించే వారిగా ఉన్నామా కదా. ప్రతిదీ మనకి అన్ని గుర్తుంటాయి, కానీ దేవుని మాటలు మాత్రం గుర్తుండవు. ఎవరైనా ఒక మాట అన్నారనుకో, ఎన్ని ఏళ్ళకైనా మనకు గుర్తొస్తుంది, కానీ నిన్న చెప్పిన వాక్యం ఈ రోజు అడిగితే గుర్తుండదు కదా. పిల్లలు చాలా చక్కగా తాము నేర్చుకున్నటువంటి తన జ్ఞానాన్ని వివరిస్తుండగా ప్రతి ఒక్కరు కూడా ఆనందించాలి. మీ చేతులతో చప్పట్లు కొట్టుకోవాలని. నెక్స్ట్
నెక్స్ట్ మన మధ్యలో ఉన్నటువంటి సాత్విక్, సతీష్, గోవిందు. ప్రియమైన దేవుని సంగమ కూడి వచ్చిన మీకందరికి క్రీస్తు నామమున నా వందనాలు. నేను చెప్పబోయే అంశం విశ్వాసులు వేటికి దూరంగా ఉండాలి. ఒకటవది అవిశ్వాసులతో జోడిగా ఉండకూడదు. 2 కొరింథీ 6వ అధ్యాయము 14-17 వచనాలు. రెండవది దుర్నీతి పరులకు 2 కొరింథీ 6వ అధ్యాయము 14వ వచనము. మూడవది చీకటి కార్యాలకు 2 కొరింథీ 6వ అధ్యాయము 14వ వచనము. నాలుగవది క్రీస్తు వ్యతిరేకులకు 2 కొరింథీ 6వ అధ్యాయము 15వ వచనము. ఐదవది అబద్ధ బోధకులకు 1 తిమోతి 6వ అధ్యాయం 5వ వచనము. సాత్విక్, సతీష్ కూడా చెప్పలు కొట్టాలి. నెక్స్ట్ మన మధ్యలో ఉన్నటువంటి గోవిందు వచ్చి తను నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని మనకు తెలియజేస్తాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, మీకందరికీ యేసుక్రీస్తు నామమున నా వందనాలు. నేను చెప్పబోయే అంశం మంచి సమరయుడు. ప్రియులారా, ఒక మనుషుడు యెరూషలేము నుండి యెరికో పట్టణానికి దిగి వెళుతున్నాడు. అతడు యెరూషలేము నుండి యెరికో పట్టణానికి దిగి వెళ్తున్నాడు. యెరూషలేము నుండి యెరికో పట్టణానికి వెళ్ళడం చాలా దూర ప్రయాణం, చాలా సమయం పడుతుంది. అతడు అలా ఒంటరిగా వెళుతున్న ఆ సమయంలో దొంగలు అతడు ఒంటరిగా ఉండడం చూసి అతన్ని పట్టుకొని బాగా కొట్టి అతనికి కలిగి ఉన్నవన్నీ దోచుకొని కూర ప్రాణముతో విడిచి ఆ దొంగలు పారిపోయాడు. ఆ మనుష్యుడు చాలా బాధపడుతున్న సమయంలో ఒక యాజకుడు ఆ మార్గంలో వెళ్తున్నాడు. యాజకుడు అనగా దేవుని సన్నిధిలో పూజారి. అతనికి మంచి జ్ఞానము, ధనము, ఐశ్వర్యం గలవాడు. కానీ గాయపడిన వ్యక్తిని చూస్తూ పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. కొంత సమయం తరువాత అదే దారిలో ఒక లేవీయుడు కూడా వచ్చాడు. లేవీయుడు అనగా దేవుని సన్నిధిలో పరిచర్య చేసేవాడు. అతనికి కూడా మంచి హోదా ఉండేది. కానీ గాయపడిన వ్యక్తిని చూస్తూ పక్క నుండి పట్టించుకోకుండా వెళ్ళిపోయాడు. కొంత సమయం తరువాత అదే దారిలో ఒక సమరయుడు వెళ్తున్నాడు. సమరయుడు అనగా ఆ మార్గంలో దొంగల పాలై గాయపడిన వ్యక్తిని చూసి జాలిపడి అతని దగ్గరకు వెళ్ళి ద్రాక్షరసాన్ని తీసి గాయాలను కట్టి ఒక పుటకుల వాణ్ణి ఇంటికి తీసుకువెళతాడు. దీనిని బట్టి మంచి సమరయుని వలె ఆపదలో, కష్టాలలో ఉన్న సహోదరులను ఆదరించాలి. ఈ సమయం ఇచ్చిన చిన్నలకు, పెద్దలకు నా హృదయం వందనాలు. ఒక పరిచయుడు, ఒక సుంకరి కదా. మంచి సమయరుడు గురించి గంట ప్రసంగం పడుతుంది. ఆ గంట ప్రసంగాన్ని చాలా చక్కగా నేర్చుకొని మనందరికీ వినిపించాడు. కాబట్టి మరి వినిపించినటువంటి గోవిందు కూడా క్రీస్తునామమున తెలియజేస్తున్నాను. ప్రేమైన దేవుని సంగమా, మరి నాకు ఇచ్చినటువంటి సమయం నేను ముగించుకుంటున్నాను. మరలా పెద్దలకు సమయాన్ని అప్పగిస్తున్నాను. మన మధ్యలో ఉన్నటువంటి సంగీత
చిన్న సాంగ్ పాడి వినిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా వినాలని ప్రభుపేట మనం చేసుకుంటున్నాం. ఒకటి మార్గం మార్గం ఆ మార్గమే శివా, ఒకటి మార్గం మార్గం ఆ మార్గమే శివా. దేవుడు చెప్పిన ఆజ్ఞను పాటిస్తూ ఉంది. సోమరి ఎందాక ఊరుకుందువు, కాలమే పరుగులు తీయక ఉరకలు వేయక కాలం నీతో ఆగదు. సమయం నీతోనే ఉండదు, కాలాన్ని వృధా
కలిగి కుమిలిపోతున్నా ప్రభువా, ప్రార్థించలేకున్నా దేవా, మోగపోయిన స్వరము తట్టి ప్రార్థించే ధైర్యము నాకిమ్ము. చితికిన నా బ్రతుకు మరల చిగురింపజేయుము, నలుగుతున్న నా హృదయము సంకెళ్ళు తెంచుము. చితికిన నా బ్రతుకు మరల చిగురింపజేయుము, నలుగుతున్న నా హృదయము సంకెళ్ళు తెంచుము. కఠినాత్మల హృదయములను కరిగించే దేవుడవు నీవు తప్ప వేరొకరు దేవుడెవరు లేరు ప్రభు. కరుణ చూపి కాపాడవ మునిగిపోతున్నాను, కరుణ చూపి కాపాడవ మునిగిపోతున్నాను. చితికిన నా బ్రతుకు మరల చిగురింపజేయుము, నలుగుతున్న నా హృదయము సంకెళ్ళు తెంచుము. చక్కటి పాట పాడి తొలి రాగం మది కోరిన మధురాగం, అసలేంటో తెలియని ఆలోచనలతో సహవాసం, పసి వయసును తొలి కావ్యం, ప్రతి పలుకొక ప్రియ రాగం, ప్రతి దానిని ప్రేమని భ్రమపడిపోయే భ్రమరాగం. కన్నె కనుల వెనుకన ఉన్నది కలకలలాడే కలవరపరిచే కలల ప్రపంచం, వెర్రి కోరికలు నిన్ను చేరే అనువనువున నీ తనువు
ఆలోచనలతో సహవాసం. యవ్వనంలో ఉన్న యోసేపు బ్రతుకు పద చూద్దాం. లేవా నిన్ను తడిమే తలుపులెన్నో తనకు ప్రియనేస్తం. నీలా యవ్వనంలో ఉన్న యోసేపు బ్రతుకు పద చూద్దాం. లేవా నిన్ను తడిమే తలుపులెన్నో తనకు ప్రియనేస్తం. వయసులోన ఉన్న తనకు వెంట పడితే నాడు కడతి పడత కోరుకోని పరిశుద్ధుడే అతనురా. నటుని అనుసరించి నీవు అతని అనుసరించి చూడు. కోరికలకు కళ్ళవేసి వెలుగుతావురా. ఇది లోకం నేర్పని జ్ఞానం, ఆ దేవుడు నేర్పిన పాఠమురా. తొలి రాగం మరి కోరిన మధురాగం, అసలు తెలియని ఆలోచనలతో సహవాసం. వయసున తొలి కావ్యం ప్రతి పలుకుత ప్రియ రాగం, దానిని ప్రేమని భ్రమపడిపోయే వచ్చనంటూ ఎవరి వెంట పడని మనిషంతా. తండ్రి తెచ్చి ఇస్తే తీసుకున్న గొప్ప మనిషంతా. వయసే వచ్చనంటూ ఎవరి వెంట పడని మనిషంతా. తండ్రి తెచ్చి ఇస్తే తీసుకున్న గొప్ప మనిషంతా. నీకు నివ్వరాన్ని అప్పగించుకుంటూ తనకు అందమైన తోడునిచ్చే దేవుడున్నదా. ఆ కలువు నాది అనకు, పాడు చేసుకోకు బ్రతుకు. తోడిచ్చిన తల్లి కాల్చుపడా. మహిమాందితుని చిత్తం అది నెరవేర్చుట మన దగ్గర. దేవుని తొలి రాగం అది కోరిన మధురాగం, తెలియని ఆలోచనలతో సహవాసం. వయసున తొలి కావ్యం పలుకొక ప్రియ రాగం, దానిని ప్రేమని భ్రమపడిపోయే భ్రమరాగం. కనుల వెనుకన ఉన్నది కలకలలాడే కలవరపరిచే కలల ప్రపంచం. పెళ్లి కోరికను నీవు చేరే అనుభవం కనులు తడిగంటిన మరకాలం. ఇది బైబిలు ఉపదేశం, యువతకు నా సందేశం. ప్రతి స్నేహితుడు స్నేహితురాలు పాటిస్తే సంతోషం. చక్కటి స్వరంతో చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోనే ప్రవేశిద్దాం. పరిశుద్ధుడా, ఈ రెండవ దినానికి క్షేమంగా నడిపించారు, ధన్యవాదాలు. ఈ చలి తీవ్రత ఉన్న కాలంలో మీ పిల్లలతో కలిసి కొన్ని విలువైన సంగతులను ఆలోచించడానికి మీద ఆసుడమైన మేము సిద్ధపడి ఉండగా తోడుగా ఉండండి, ముందుకు నడపండి. వేల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి సంఘాన్ని, సంఘ బిడ్డలని తోడుగా ఉండి ముందుకు నడిపించండి. సమస్తాన్ని మీ స్వాధీనం ముందు ఉంచుకోమని అర్థిస్తూ చిన్న ప్రార్థన యేసు ప్రభు వారి పేరిట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.
చాలా సంతోషం ప్రియులారా. వేదికను అలంకరించినటువంటి సాటి దైవజనులకు, విచ్చేసిన మీ అందరికీ కూడా ప్రభు పేరిట ప్రత్యేకంగా నా శుభాభివందనాలు. గత రాత్రి నుంచి ఇప్పటి వరకు పగటి తరగతుల్లో కానీ, రాత్రి సభాస్థలిలో కానీ మరి రెండో రోజు సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా అసలు కాలాలు ఎందుకు మారుతున్నాయి, కాలం ఎందుకు తిరుగుతుంది, వయస్సు అనేది ఎందుకు పెరుగుతుంది, మనిషి ఎందుకు నిన్నున్నట్టు ఈరోజు ఉండట్లేదు, మనిషి ఎందుకు ఈ ఏడాది ఉన్నట్టు వచ్చే ఏడాది ఉండట్లేదు, ముఖాలు ఎందుకు ముదురుతున్నాయి, ఎత్తు ఎందుకు పెరుగుతుంది, రూపంలో ఎందుకు మార్పులు వస్తున్నాయి, వెంట్రుకలో ఎందుకు రంగు మారుతుంది, శరీరంలో ఎందుకు బలం ఉడుకుతుంది, సూర్యుడు అసలు ఎందుకు రావాలి, చంద్రుడు అసలు ఎందుకు కలగాలి, ఎందుకు కాలం పరిగెత్తాలి, ఎన్నో సమస్యలు, ఆలోచించాల్సిన ఎన్నో సంగతులు మన ముందు ఉన్నాయి. ఈ కాలచక్రం ప్రతి ఏడాది పరిగెడుతుంది. మీకు తెలుసు, సంవత్సరానికి 12 నెలలు, నెలకి 30 రోజులు, అంతే కదా. నెలకి 30 రోజులు అనగా 4-5 వారాలు, వారానికి 7 రోజులు, రోజుకి 24 గంటలు, గంటకి 60 నిమిషాలు, నిమిషానికి 60 సెకండ్లు. ఇది కాల విభజన. సెకను నుండి సంవత్సరం వరకు ప్రతి సెకను ప్రత్యేకమైనదే, ప్రతి నిమిషం దేనికదే, ఏదీ మరొకటితో కలవదు, వెళ్ళిపోయిన ఏదీ మరలా తిరిగి రాదు. ఒక సెకండ్ గతించిపోయిందంటే ఇక అది గతించిపోయినట్టే, ఇక అది మరలా రాదు. దేనికదే ప్రత్యేకం ఈ కాలంలో. నిన్నటి దినం నిన్నటి దినమే, ఇంక అది ఎప్పుడూ కనపడదు. ఏ రోజుకు ఆ రోజు క్రొత్తదే, మునుపెన్నడూ లేదు. ఏంటి అసలు ఈ కాల గడియలు ఇలా ఉన్నాయి? దేవుడు ఎందుకు ఈ పరిగెత్తే చక్రాన్ని అమర్చాడు మన జీవితాలకు, ఈ విశ్వానికి? ఈరోజు కాలం మారింది, సంవత్సరం మారిందని చాలామంది సంకలు గుద్దుకుంటూ సంబరాలు చేసుకుంటూ ఉన్నాం. మీకు తెలుసు, ప్రపంచవ్యాప్తంగా కరెక్ట్గా డిసెంబర్ 31 అర్ధరాత్రి 12 గంటలు అవ్వంగానే బుర్జ్ ఖలీఫా మొదలుకొని ట్విన్ సిటీ టవర్స్ ప్లేస్లో నిర్మింపబడిన నూతన కట్టడాల వరకు, వాటికన్ సిటీ మొదలుకొని ఆఫ్రికాలో మారుమూల ఉన్నటువంటి దేశం వరకు ఎన్నో టపాసులు పైకి లేచి కాలుస్తూ ఉంటారు. బయటకు వచ్చి అని విజల్స్ వేస్తూ ఉంటారు. కొత్త సంవత్సరంలో అడుగు పెట్టినప్పుడు వెంటనే కేక్ కరెక్ట్గా 12 గంటలకు కొయ్యాలి అని నియమం పెట్టుకుంటారు. ఈ సంబరాల్లో మనందరం మునిగిపోతుంటే కాలం మాత్రం నవ్వుతూ పరిగెడుతుంది మనల్ని చూసి. మన నవ్వును చూసి కాలం అపహాస్యం చేస్తుంది, మూర్ఖులారా అని. ప్రపంచంలో పశువుకి లేదు ఈ కాల విభజన. ఉందా? పశువులకు ఉందా? కొత్త సంవత్సరం, కొత్త నెల, కొత్త వారం ఏం తెలియదు వాటికి. బ్రతుకుతాయి, బ్రతికినంతకాలం బ్రతుకుతాయి, తిన్నంతవరకు తింటాయి, మరణం వచ్చింది, చచ్చిపోతాయి. కానీ మానవుడికి మాత్రమే వయసు రోజు రోజుకి మీద పడుతుంది, మీద పడుతుంది. 2026కు మీరు వచ్చారు అని అంటే ఒక ఏడాది మీ జీవితంలో పెరిగింది, అంతేనా? అంతే కదా. 1 సంవత్సరం ఉన్న పిల్ల 2వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. 5 ఏళ్ళు ఉన్న పిల్లగాడు 6వ ఏట అడుగు పెట్టాడు. 69 ఏళ్ళు ఉన్న బామ్మ 70వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. అందరం ఒక్కసారిగా ఒక మెట్టు పైకి ఎక్కేస్తున్నాం. అందరం కలిసి కట్టుగా ఒక మెట్టు అలా పైకి ఎక్కేస్తున్నాం. ఇక ఇంకా మీకు సింపుల్గా చెప్పాలంటే, ఎలక్షన్ టైం ఉంటుంది కదా, ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి భారతదేశంలో ఏమొస్తాయి? ఎన్నికలు.
ఇంకొక 2 ఎన్నికలు కనుక మీరు వెయిట్ చేస్తే మీ వయసు 10 ఏళ్ళకు పైగా పెరిగిపోద్ది. అంతే కదా? మీ జీవితంలో మహా అయితే ఒక 10 ఎన్నికలు చూడగలుగుతారేమో. మొదటి ఎన్నికకు 10వ ఎన్నికకు మనిషికి 50 ఏళ్ళు వచ్చేస్తాయి. ఈ ఎన్నికలో ఎవరైనా ఒక పాప పుట్టిందంటే ఒక 5 ఎన్నికలు తిరిగేటప్పటికి పెళ్ళిడికి వచ్చేసిద్ది ఆ పాప. అంతేనా కదా? ఇప్పుడు ఒక పాప పుట్టిందండి, 2026లో ఒక పాప పుట్టింది. ఒక 5 సార్లు ఎలక్షన్ జరిగింది అనుకోండి, ఆ పాపకు పెళ్ళి అయిపోద్ది. ఇక 5వ ఎలక్షన్కి పాపకు పెళ్ళి అయిపోద్ది. 25 ఏళ్ళు వచ్చేస్తాయి ఆ పాపకి. అదేంటి 5 ఎలక్షన్లకి పెళ్ళే? అవును. ఇంకొక 5 ఎలక్షన్లకి 50, ఇంకొక 5 ఎలక్షన్ చచ్చిపోతాం. ఇంత ఫాస్ట్గా వెళ్ళిపోతుంది ఏంటి? మొన్న ఒక ఆయన చెప్తున్నాడు, ఈ ఎలక్షన్లో ఓడిపోయిన వాళ్ళకి బాగా తెలుసు కాలం ఎంత బాగా పరిగెత్తుందో వాళ్ళకి బాగా తెలిసిద్ది. మొన్న మా ఆంధ్రాలో ఓడిపోయిన ఒక పార్టీ వ్యక్తి అంటున్నాడు, ఇప్పటికి 2 జనవరీలు వెళ్ళిపోయినాయి. అంటే ఏంటి? ఓడిపోయి ఇంకొక 2 జనవరీలు ఆగితే మీ అంతు ఏంటో చూస్తామంటున్నాడు. అంటే జనవరీలతో లెక్క కడుతున్నాడు 5 సంవత్సరాలని. 2 జనవరీలు అంతే. ఇప్పటికి 2 అయిపోయినాయి, ఇంకో 2 వచ్చిన తర్వాత మళ్ళీ మేము గెలుస్తాం, మీ అందరినీ ఎక్కడ కనపడితే అక్కడ కొట్టేస్తాం అంటున్నాడు ఆయన. అంటే జనవరీలు ఒక 5 జనవరీలతో వచ్చేస్తుందట మళ్ళీ ఎలక్షన్. ఎంత సింపుల్! ఇంత వేగమా? అవును. ఏ ట్రైను ఇంత వేగంతో వెళ్ళదు. లక్షల కిలోమీటర్ల వేగంతో పరిగెడుతుంది భూమి అని ఈ బంతి. ఎన్ని కిలోమీటర్లట భూమి? 1,11,000 కిలోమీటర్లట. అమ్మా, 1,11,000. కారు 150 కొడితే షేక్ అయిపోతుంది తెలుసా మీ కారు? మీరు ఎప్పుడైనా కారులో వెళ్తే 80 కిలోమీటర్లు అయితే కరెక్ట్గా స్టెబిలిటీకి వెళ్ళింది కారు అలాగా తిన్నగా. 140, 150 కొడితే బ్రేక్ వేసినా కానీ కారు ఆగదు, ఇక వెళ్ళిపోతుంటుంది. ఇక అది 200 టచ్ అయినంటే ఇక నీ పని అయిపోయినట్టే. ఇది 150 కిలోమీటర్లకే కారు పచ్చడి అయిపోతుందండి. బ్రేకులు పడట్లా దానికి, 150కే బ్రేక్ పడట్లా. అలాంటిది 150 ఇంకొకటో లేదంటే ఒక 1050 కాదు, 1,11,000 కిలోమీటర్ల వేగం అట భూమి. అది అంత ఒక గంటకి, గంటల్లోనే కదా లెక్కేసేది, పర్ అవర్. అంటే 1,11,000 కిలోమీటర్లు వెళ్తుంది అని అంటే ఎంత స్పీడా? అవును, అంత స్పీడు. మరి ఇంత స్పీడ్ని ఎందుకు దేవుడు సెట్ చేశాడు? మానవుడికి ఎందుకు ఈ గడియారం అనే ఒక పరికరాన్ని మానవుడు ఇచ్చాడు? గడియారం అంటే గడి అంటే గంట, ఆరం అనగా పరికరం. గడియారం అంటే గడిని లెక్క పెట్టే పరికరం, అనగా గంటలే లెక్క పెట్టేది గతంలో. అది ఎందుకు ఈ క్లాక్ని, ఈ గడియారాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడు ఈ మానవ జాతికి? నిజమేనండి. కాలము అనే ఈ శబ్దం మీకు వినిపించేది, కనిపించేది కేవలం భూమి మీదే. ఎక్కడ? కాలం కేవలం ఈ భూమి మీదే. మొత్తం 3 లోకాలు మనం చదువుకుంటాం బైబిల్లో ఇప్పటిదాకా. ఏంటవి? పరలోక, భూలోక, పాతాళ లోకాలు కదా. పరలోక, భూలోక, పాతాళ లోకాలు. ఈ 3 లోకాల్లో ముందున్న పైలోకం, కిందున్న పాతాళ లోకంలో క్లాక్ ఉండదు. క్లాక్ అంటే అర్థం ఏంటి? గడియారం. గడియారం అంటే అర్థం ఏంటి? కాలం, టైం ఉండదు. దెర్ ఈజ్ నో టైమ్ ఇన్ హెవెన్. పరలోకంలో టైం ఉండదు. హెల్ హ్యాస్ నో క్లాక్. నరకానికి టైం లేదు. పరలోకంలో టైం ఉండదు, నరకంలో టైం ఉండదు. టైం అంటూ ఒకటి ఉందంటే అది భూమి మీద మాత్రమే ఉండేది. అదేంటి? పరలోకంలో లేని టైము, పాతాళంలో లేని టైము కేవలం భూలోకంలోనే మనకే ఎందుకు పెట్టాడు దేవుడు? మనందరికి ఒక గడియారం సెట్ చేశాడు. ఆ గడియారం ముళ్ళు ఆ చివరి దినాన్ని తాకేటప్పటికి గడియారం ఆగిపోద్ది. మన హృదయంలో ఉన్న ఆయుష్కాలం అనే గడియారం ఆగిపోద్ది. మనకు బ్యాటరీ ఉంది, అంతే కదా. మీరు పెట్టుకునే గడియారాలకి బ్యాటరీ ఉంటుంది. ఆ బ్యాటరీ ఉన్నంతకాలం గడియారం తిరిగితే బ్యాటరీ అయిపోతే గడియారం ఏమైపోద్ది? మళ్ళీ ఛార్జింగ్లు వచ్చినాయి కదా ఇప్పుడు. ఇవన్నీ కూడా ఛార్జింగ్ పెట్టుకొని వాడుకునే వార్చులు వచ్చినాయి. ఛార్జింగ్ ఉన్నంతసేపు తిరిగితే ఛార్జింగ్ అయిపోతే ఆగిపోయింది. మనకు కూడా దేవుడు ఒక గడియారం పెట్టాడు. కొంతమందికి 60 ఏళ్ళు సెట్ చేశాడు, 70 ఏళ్ళు సెట్ చేశాడు. ఈ గడియారం 0కి రాగానే గుండె చప్పుడు ఆగిపోద్ది. ఎందుకు?
అసలు దేవుడు ఉన్న ఆ లోకంలో ఎందుకు గడియారం లేదు సార్ అని అంటే, చాలా మంచి మాటలు బైబిల్ గ్రంథాల్లో ఉన్నాయి. దేవుడు ఎట్టివాడు, ఆయన ఎలా ఉంటాడో, ఏ స్థితిలో ఆయన ఉనికి కలిగి ఉన్నాడో మాట్లాడుతూ ఓ మంచి మాట మీరు అందరూ కూడా బైబిల్ గ్రంథంలో నుంచి దేవుడి గురించి ప్రవక్తలు మాట్లాడుతున్నమాట. యెషయా గ్రంథాన్ని ఒకసారి మీరు అందరూ తీయగలరా? యెషయా గ్రంథము 57వ అధ్యాయము 15వ వచనం, 15 అంటారు కదా, అది యెషయా గ్రంథం 57వ అధ్యాయము 15వ వచనం. యెషయా మాట్లాడుతున్నాడు ప్రవక్త, అయ్యా ఆదాము దగ్గర ఉన్నావు, అబ్రహాము దగ్గర ఉన్నావు, నోవాహు దగ్గర ఉన్నావు, నా దగ్గర ఉంటావు, నా తర్వాత ఉంటావు. నువ్వు సామాన్యుడు కాదయ్యా. నీ వాయిస్లో చేంజ్ లేదు, నీ ఫేస్లో ఏ మాత్రం గంభీరత పోలేదు. నువ్వు మహాగరుడవు, ఇంకా మహా ఉన్నతుడవు, పరిశుద్ధుడవు, నిత్యము నివసించేవాడివి నువ్వు. ఎవరట ఆయన? నిత్య 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 నివాస, హూ ఇన్హాబిట్స్ ఇన్ ఎటర్నిటీ. ఎవరైతే నిత్యము ఉంటాడో ఆయన నిత్య నివాసి. నిత్యము అంటే అర్థమైందంటే, ఆ పదానికి నిత్యము అంటే అర్థమైందంటే, నిత్యము అర్థమైంది. నిత్యము అంటే అర్థం ఏంటి చెప్పాలి? నిత్యము, ఆ పదం, ఆ శబ్దం నిత్యము, నిత్యము, నిత్యము అంటే అర్థం ఏంటి? దెర్ ఈజ్ నో బిగినింగ్, దెర్ ఈజ్ నో ఎండింగ్. దానికి ఆది లేదు, ఆ స్కేల్కి అంతం లేదు. ఈరోజు ఈ ప్రపంచంలో ఏ ఆబ్జెక్ట్కైనా ఆది అంతాలు ఉంటాయి లెక్కేసుకుంటా పోతే. దేనికైనా దేనికైనా మీరు కొరత పెట్టుకుంటూ వెళ్తే ఏదో ఒక దగ్గర ఆగాల్సిందే, ఆగనిదంటూ ఏదీ లేదు. మీరు బెంగళూరు ఎంటర్ అవ్వగానే ఎలక్ట్రానిక్ సిటీ దాటిన తర్వాత పెద్ద మాల్ ఉంటుందండి. కనీసం ఆ మాల్ అయిపోవాలంటే 20 నిమిషాలు పైగానే వెళ్ళాలి కారులో, అంత పెద్ద మాల్ అది. వస్తుంటే ఏంది ఇంకా ఉందా, ఏంది ఇంకా ఉందా, ఏంది ఇంకా ఉందా, ఏంది ఇంకా ఉందా అనుకుంటా ఉంటాడు కొత్తగా వచ్చినాడు ఆ సిటీకి. కానీ సడన్గా ఒక దగ్గర ఆగిపోయింది అది. దానికి ఉంది, దానికి అంతం ఉంది, దానికి అంతం ఉంది. మీ ఇంట్లో మీ గోడకు అంతం ఉంది, మీ ఇంట్లో మీ మంచానికి కూడా ఒక అంతం ఉంది. ప్రతిదానికి కొలత పెడితే దానికి ఒక బిగినింగ్ ఉంటుంది, దానికి ఒక ఎండింగ్ ఉంటుంది. 6 మీటర్లో, 7 మీటర్లో, 8 మీటర్లో, 9 మీటర్లో, 10 మీటర్లో లెవియథాన్ అని కొన్ని ఉండే గతంలో. సముద్రాల్లో ఉంటాయట, ఒక్కొక్కటి 300 కిలోమీటర్లు ఉంటుందని పురాణ గాథలు చెప్తుంటాయి కొన్ని. అంటే 300 కిలోమీటర్లు అంటే ఇక్కడి నుంచి మా గుంటూరు 500 లేండి, ఒంగోలు, మార్కాపురం, వేసుకోండి, గెద్దలూరు, ఆ ప్రాంతం దాకా ఉంటుందట పాము ఇక్కడి నుంచి. దానికైనా తోక దగ్గర నుంచి లేక ఏదో ఒక దగ్గర ఆగాల్సిందే, ఏదో ఒక దగ్గర అన్నీ ఆగిపోవాల్సిందే, అన్నీ ఆగిపోవాల్సిందే. ఆగనిదంటూ ఒకటి ఉందా అనే ప్రశ్న మీకు వస్తే అది దేవుడు అనే సమాధానం మీకు రావాలి. అసలు లేదా ఆయనకి. ఎక్కడి నుంచి కొలవాలి తెలియదు. మీ మంచాన్ని కొలిస్తే ఒక కోడు నుంచి ఇంకొక కోడు అని అంటారా మీరు, ఇంకేమైనా అంటారా? ఒక కోడు, మంచం కోడు, ఒక కోడు దగ్గర ఒక అర్థం ఒకటి ఏడిసిద్ది. ఇదిగో అక్కడి నుంచి ఇక్కడ దాకా ఒక బిగినింగ్, ఒక ఎండింగ్ కొలవటానికి ఒక అవకాశం ఉంది. మనిషిని కొలవాలి, ఎక్కడి నుంచి కొలుస్తారు? మీరు అక్కడికి వెళ్ళారనుకోండి, ఎండోక్రైన్ హాస్పిటల్స్ ఉంటాయి, ఎండోక్రైన్స్ అంటారు. అక్కడికి వెళ్తే వాడు ఇక్కడ పెడతాడు తీసుకొచ్చి దాన్ని. ఇక వాడికి ఒక కొలత ఉంది, కాళ్ళ దగ్గర దాకా కొడుస్తాడు. అది ఒక బిగినింగ్, ఒక ఎండింగ్ ఉంది. ప్రపంచంలో ప్రతిదానికి ఒక ప్రారంభం, ఒక అంతం, ఒక బిగినింగ్, ఒక ఎండింగ్ ఖచ్చితంగా ఉండి తీరిద్ది. మీరు దేవుడి దగ్గరికి వెళ్ళి ఒక కొలత టేపు తీసుకొని వెళ్తే ఎక్కడ పెట్టాలో అర్థం కాదు అసలు మీకు. అసలు ఎందుకంటే ఆయనకి బిగినింగ్ లేదు, అసలు ఆయనకి బిగినింగ్ లేదు, ఎక్కడ పెడతామో తెలియదు. కొలత ఇయ్యాలంటే చివరి అంకం లేదు, ప్రారంభం లేదు, అంకం లేదు. ఎట్లా కొలవాలి? కొలవటానికి శక్యపడడు. యెషయా చెప్తున్నాడు దాని గురించి. నిత్యం అలా చదవండి అన్నమాట. నిత్య నివాసి అయిన దేవుడు, నిత్యము ఉండేవాడు. నిన్న ఒకలా, ఈ రోజు ఒకలా, ఆయనకి మనలాగా బాల్య దశ, యవ్వనం, మోసలితనం, పళ్ళు ఊడిపోవటం, ఏదో ఒక రోజు భూమిలో కలిసిపోయినట్టుగా, అంతర్ధానం అయిపోయినట్టుగా, ఇలాంటివి ఏ క్యాలిక్యులేషన్స్ ఆయన దగ్గర ఉండవట. నిత్యము ఉండేవాడట ఆయన. ఇంకో మాట చదవండి, దేవుడి గురించి బైబిల్ చెప్తున్న ఇంకొక మాట చదవండి. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయము 27వ వచనం.
ద్వితీయోపదేశకాండం 33:27. ద్వితీయోపదేశకాండం 33:27. శాశ్వతుడగు దేవుడు. ఏజ్ లేదు ఆయనకి. దెర్ ఈజ్ నో ఏజ్. ఎంత పండు ముసలావిడి దగ్గరికైనా మీరు వెళ్ళి, బామ్మ నీ వయసు ఎంత అని అడిగారు అనుకోండి, ఓ 80 ఏళ్ళు బాబు, 70 ఏళ్ళు ఉంటాయేమో బాబు, ఒక ఏజ్ ఉంటుంది. చెట్టు దగ్గరికి వెళ్ళి ఈ చెట్టు ఎంత పాతదో చెప్పమంటే దాని మొద్దును కోసి మొద్దులో ఉన్నటువంటి ఆ వృత్తాలను బట్టి దాని వయసు చెప్తారు. ఈ చెట్టు వయసు ఒక 1500 ఏళ్ళు ఉండొచ్చు అండి. మెతుషల చెట్టు అని ఒక చెట్టు ఉంటుంది ప్రపంచంలో. అది పుట్టి ఇప్పటికి 5000 సంవత్సరాలు అట. ఇంతవరకు సావులేదు దానికి. ఆ చెట్టు పేరే మ్యార్షల్ అంటారు దాన్ని. తెలుగులో అయితే మెతుషల చెట్టు అంటారు. చెట్టు వయసు చెప్పేయచ్చండి. మీ ఏ చెట్టు అయినా తీసుకుని వయసు చెప్పేయచ్చు, ఈజీగా చెప్పేయచ్చు. చెట్టును కోస్తే వయసు సంవత్సరానికి ఒక రింగు తిరిగిద్ది, సంవత్సరానికి ఒక రింగు తిరిగిద్ది. దానికి ఒక ప్యాటర్న్ ఉంటుంది. ఆ రింగులను బట్టి, ఆ ముద్దు మీద ఉన్న రింగులను బట్టి ఏ చెట్టు ఎంత వయసో, ఎప్పుడు పుట్టిందో, ఎప్పుడు చచ్చిద్దో కూడా చెప్పొచ్చు దాన్ని. ప్రతిదానికి ఒక వయసు ఫిట్ అయిపోయి ఉంటుంది. దేవుడి దగ్గరికి వెళ్ళి, తండ్రి నీ ఏజ్ ఎంత అని అడిగామనుకో, అది తెలియదు. 80 లక్ష సంవత్సరాలు, 1 కోటి సంవత్సరాలు, 10 కోట్ల, అసలు ముందు తెలియదు. ఎవరు తెలియటం కాదు, అసలు లేదు. అదే చెప్తున్నాడు ప్రవక్త మోషే చెప్తున్నాడు. మన చదవన్నమాట, శాశ్వతుడైన దేవుడట. ఇక అయిపోయింది అంతే. పర్మనెంట్ లివింగ్ బీయింగ్ ఆయనకి లేదు. ప్రకటన గ్రంథం ఇంకో మంచి మాట ఉంటుంది. ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 6వ వచనం. ప్రకటన 10వ అధ్యాయం 6వ వచనం. పరలోకమును అందులో ఉన్న వాటిని, భూమిని ఇందులో ఉన్న వాటిని, సముద్రమును అందులో ఉన్న వాటిని సృజించిన యుగ యుగములు జీవించుచున్న వానితోడు, యుగ యుగములు జీవించుచున్న, యుగ యుగములు, యుగ యుగములు, యుగ యుగములు, యుగ యుగములు, యుగ యుగములు, యుగ యుగములు అంటున్నాడు ప్రవక్త. జనరేషన్స్ ఆఫ్ జనరేషన్స్. ఈ యుగం ఆ యుగం ఏమీ లేదయ్యా. యుగ 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 యుగాల నుండి ఉన్నావు. ఎప్పటిదాకుంటావు? యుగ యుగ యుగాల వరకు ఉంటావు. ఎప్పుడు పుట్టావు? యుగ యుగాల వెనక నుండి ఉన్నావు. అసలు బిగినింగ్ లేదు నీ ఏజ్కి. పట్టుకోలేమట ఆయన్ని. మీరు దేవుడి దగ్గరికి వెళ్తే ఒక మిస్టరీ బీయింగ్ ఆయన ఉండే లోకం కూడా మిస్టరీ అక్కడ. అందుకనే దానికి ప్రభు ఒక పేరు పెట్టాడు, నిత్య జీవం అంటారట దాన్ని. అంటే అర్థం ఏంటి? నిత్యము జీవం ఉండిద్ది అక్కడ, చావులు ఉండవు అక్కడ. పరలోకంలో అడుగు పెట్టిన ఏ జీవికి చావు అనేది ఉండదు కాడికి. నిత్యము జీవం, ఉడికి 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 పడతా ఉంటుంది జీవం. దేనికి చావు ఉండదు అక్కడ, దేనికి మృత్యువు రాదు అక్కడ, దేనికి మృతం ఉండదు అక్కడ. అంత గొప్ప లోకమా? అవును, అంత గొప్ప లోకం, అంత గొప్ప లోకం. అంటే దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే, పరలోకానికి వెళితే అక్కడ ఏం లేదు, కాలం అనేదే లేదు. అవుట్ ఆఫ్ టైం, గాడ్ లివింగ్ అవుట్ ఆఫ్ టైం. టైంకి ఆవలున్నాడు ఆయన. అర్థమైందా? అలా టైం అనేదానికి అవతలు ఉంది. టైం అనేది ఒకటి ఉంది, దానికి అవతలు ఉన్నాడు ఆయన. పట్టడికి దీనిలో పట్టడు ఆయన. అంటే పరలోకంలో గడియారం లేదు, పరలోకంలో గడియారం పనిచేయదు, పరలోకంలో గడియారములు అసలు తిరగనే తిరగదు. ఎందుకంటే కాలాన్ని కొలవాలంటే ముందు కాలం ఒకటంటూ ఒకటి ఏడవాలి. అక్కడికి వెళ్తే కాలమే లేదు, కాబట్టి గడియారాలు పనిచేయవు. కిందకు వచ్చామనుకోండి పాతాళానికి, అక్కడ కూడా గడియారాలు ఉండవు, పని చెయ్యవు. గడియారాలు ఉండవు, పని చేయవంటే అర్థం ఏంటంటే, గడియారం కాలం ఉన్నప్పుడు కదా కొలిచేది. అది కాలమే లేనప్పుడు ఇంకా అది ఎక్కడ తిరిగిద్ది? పని చేయదు అది. ఒకసారి దాని గురించి చూడండి. పాతాళ లోకం ఎట్టిదో, పాతాళ లోకంలో ఎలాంటివి ఉంటాయో మాట్లాడుతూ మన ప్రకటన గ్రంథం 14:11 ఏమంటున్నాడు చదవండి. ప్రకటన 14:11. ప్రకటన 14:11. వారి అనగా ఎక్కడికి? నరకానికి పోయిన వాడి బాధ. పాతాళ లోకానికి వెళ్ళిపోయామంటే ఆ డోర్కి అవతల టైం పనిచేయదంట. మీరు అప్పుడప్పుడు పెంటగాన్కి కానీ ఇస్రోకి కానీ వెళ్ళారనుకోండి, సడన్గా సిగ్నల్స్ బ్రేక్ అయిపోతాయి ఫోన్కి. ఇప్పుడు వైఫై పనిచేస్తుంది,
సిగ్నల్స్ పనిచేస్తాయి, వాట్సాప్ మెసేజ్ వస్తుంది. మీరు కొన్ని ప్రాంతాలకు వెళ్ళిపోయారు అనుకోండి, ముఖ్యంగా నేను చెప్పిన రక్షణ శాఖలు ఉంటాయి కొన్ని, భారతదేశ రక్షణ శాఖలు. ఆడకి వెళ్తే అక్కడ అడుగు పెట్టంగానే సిగ్నల్ డ్రాప్, అడుగు పెట్టంగానే నెట్వర్క్ మొత్తం డ్రాప్ అయిపోతుంది, మొత్తం జీరో పడిపోతుంది. అక్కడి నుంచి బయటకు వస్తేనే పనిచేస్తుంది, అక్కడ లోపలికి వెళ్తే పనిచేయదు. పాతాళంలో ఒక్కసారి అడుగు అలా పెట్టావు అని అంటే కాలం అక్కడ ఆగిపోద్ది. చదవండి మాట అంటున్నాడు, వారి బాధ సంబంధమైన పొగ యుగ యుగములు లేచును. లెగుస్తూనే ఉంటది పొగ, అది ఆరిపోదిగా. అక్కడ దేనికి అంత ఉండదు, అదే విచిత్రం. పరలోక పాతాల విచిత్రాలు ఇవే. యుగ యుగములు ఉండిద్దట. మత్తయి సువార్త గ్రంథ ప్రభు ఇంకేం చెప్పాడు? మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వచనం. మత్తయి సువార్త 25వ అధ్యాయం 41వ వచనం. అప్పుడు ఆయన ఎడమ వైపు ఉండే ఇద్దరు కాలాతీతం వైపు పరిగెడుతున్నారు. ఇప్పుడు కుడివైపు ఉన్న వాళ్ళు కాలాతీత లోకానికి వెళ్తున్నారు, ఎడమ వైపు ఉన్న వాళ్ళు కాలాతీత లోకానికి వెళ్తున్నారు. కాలాతీత లోకం అంటే కాలమంటూ లేని లోకం. రెండు కాలాతీత లోకాలు. కుడివైపు ఉన్నవాళ్ళు ఒక కాలాతీత లోకం, ఎడమ వైపు ఉన్నవారు మరొక కాలాతీత లోకం వెళ్తున్నారు. ఎడమ వైపు ఉన్న వాళ్ళని చూశాడు, చూసేమన్నాడు? శపించబడిన వారులారా, నన్ను విడిచి అపవాదికిని వాని దూతలకును సిద్ధపరచబడిన నిత్యాగ్ని, ఎవర్ లాస్టింగ్ ఫైర్, నిత్య అగ్ని, నిత్యము ఉండే అగ్నిట. అగ్ని ఎప్పుడూ నిత్యము ఉంటదట, నిత్యము మండుచుంటదట. దానికి ఫ్యూయల్ అవసరం లేదు, దానికి కిరోసిన్ అవసరం లేదు, దానికి పెట్రోల్ అవసరం లేదు, దానికి కర్ర ముక్కలు, కాగిత ముక్కలు, అగ్గి పుల్లలు అవసరం లేదు. అది ఎక్కడి నుంచి వచ్చింది, ఎంతకాలం ఉండిద్దంటే దానికి కౌంట్ లేదు. అది నిత్యము ఉండే అగ్నిట. అవునండి, అవునండి, అవునండి. రెండు కాలము లేని లోకాలు ఉంటే కాలం అనే ఉన్న ఒకే ఒక్క లోకం ఇప్పుడు మనం నివసిస్తున్న ఈ భూలోకం. ఇక్కడే కాలం అనేది ఒకటి ఉంది. దీన్ని బట్టి చిన్న శిశువు 5 ఏళ్ల తర్వాత కొద్దిగా వస్తాడు. కాలం ఒక 5 రౌండ్లు వేసింది అనుకోండి, భూమి తన చుట్టూ తాను మెచ్యూర్ ఏజ్కి వచ్చేస్తాడు. ఇంకొక 10 రౌండ్లు వేసింది అనుకోండి, భూమి తన చుట్టూ తాను పెళ్ళిడికి వచ్చేస్తాడు. ఇంకొక 20 రౌండ్లు వేసింది అనుకోండి, ముసలితనం వచ్చేస్తుంది. అలా భూమి జస్ట్ 60 సార్లు అలా తిరిగేసార్లు మనిషి పుట్టడం, పెళ్ళి అవ్వటం, పిల్లలు పుట్టడం, మళ్ళీ చచ్చిపోవటం, మళ్ళీ అన్నీ జరిగిపోతాయి. ఈ గడియారం అనేది కేవలం భూలోకంలో మాత్రమే పని చేసే ఒక పరికరం, మరొక చోట అది పనిచేయదు. ఎందుకు దేవుడు ఇలా ఎందుకు పెట్టాడు మనందరికీ? ఇలా ఎందుకు పెట్టాడు? దీనికి ఒక పెద్ద కారణమే ఉంది సుమా. మనం భూలోకానికి రావటం వెనుక ఒక పెద్ద కారణం ఉంది. ఈ కాల చక్రంలో దేవుడు నిన్ను బంధించడానికి ఒక పెద్ద కారణం ఉంది. దేవుడు మొదటి నుంచి కూడా ఎలాంటి వాడంటే ముందు కొద్దిగా టేస్ట్ చేస్తాడు, అది బాగుంటే నెక్స్ట్ దాన్ని కంటిన్యూ చేస్తాడు. ఇప్పుడు మీరు ఉన్నారండి, సడన్గా ఎవరో వచ్చి అవకాడోని కొత్త పండు ఒకటి వచ్చిందండి, మీకు 5 ఎకరాలు ఉన్నాయి కదా, 5 ఎకరాలు మీరు పంట వేయండి బాగా వచ్చింది అని అన్నారు అనుకోండి. వాడి మాట నమ్మేసి 1 కోటి రూపాయలు తీసుకొచ్చి 10 ఎకరాల పంట వేసేస్తారా? వేస్తారా చెప్పండి? ఏరు. ఏం చేస్తారు? నిజమా? అన్ని కోట్ల లాభం వచ్చిద్దా? ముందు మనం ఏం చేస్తామంటే ఒక పక్కన ఒక 2-3 సెంట్లలో 4-5 కుంటల్లో ఏం చేస్తాం, మనం ముందు కొద్దిగా దాన్ని ప్రయోగిస్తాం. అసలు ఇది పనికొచ్చిద్దా పనికిరాదా? ఒకవేళ పంట బాగానే వచ్చి రాబడి బాగానే వస్తే అప్పుడు ఇంకా పెంచుతాం. మనం కొత్తగా టిఫిన్ సెంటర్ పెట్టారు అనుకోండి, కాసేపు ఒకేసారి ఒక 20 కేజీలు 30 కేజీలు ఉగ్గాని బజ్జీ ఎవడు చేయడు. ముందేం చేస్తాడు? ముందు కొద్దిగా ట్రై చేస్తాడు. ఓకే ఇక్కడ క్లిక్ అవుతుంది అనుకుంటే పెంచుతాడు. ఎవరైనా అంతే కదా. బట్టల షాప్ పెట్టేవాడు ఒకేసారి 1 కోటి రూపాయల సరుకు లోపల దింపడు. ముందు ఆ ప్రాంత ప్రజలకు అలవాటు ఉండడం కోసం కొన్ని దింపుతాడు. క్లిక్ అయితే పెంచుతాడు 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 పెంచుతాడు. దేవుడు కూడా డైరెక్ట్గా పరలోకంలో మనల్ని పుట్టించడు. ఎందుకు పుట్టించడంటే నువ్వు ఒక్కసారి పరలోకంలో పుట్టిన తర్వాత
పరలోకంలో నువ్వు పెరిగిన తర్వాత ఇక ఎందుకంటే పుట్టేమంటే పుట్టడం అంటే ఇంకేముండదు. మళ్ళీ చెప్తున్నా, పరలోకంలో శిశు దశ, కౌమార దశలు అంటే ఏముండదు. అక్కడ అంతా యవనులే. పరలోకం ఎట్టివారిదట, ముసలోళ్ళు ఉండరండి పరలోకంలో. వయసులో పెద్దోడు చిన్నోడు ఎవడన్నా అంతా సమానులైనటువంటి ఒక ఏకతరపు వయస్కులు అందరూ. అక్కడ నువ్వు ఏదైనా పాపం చేసిన తర్వాత మరలా నీకు చావు రావటం, అక్కడ అన్క్లీన్కి చోటు లేదు అని ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం చివరి వచనం చెప్తుంది. ఒకసారి చదవండి. పరలోకం ఎలాంటిదంటే 21వ అధ్యాయం చివరి వచనం ప్రకటన తీయండి. గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు రాయబడిన వారే దానిలో ప్రవేశిస్తారు. ఎవరికి పడితే ఆడికి లేదు ఆ లోకానిలో ప్రవేశం. ఎవరికి పడితే వాడికి ప్రవేశం ఇస్తే అలా ఆ లోకం సామాన్యమైందా? ఎవరిని పడితే వాడిని తెచ్చుకొని ఇంట్లో పెట్టుకోవటానికి. దేశం దగ్గరే బోర్డర్ సెక్యూరిటీ చాలా కఠినంగా ఉంటుంది. ఆ రోహింగ్యాలు వస్తున్నారని, బంగ్లాదేశ్ వాళ్ళు వస్తున్నారని చాలా టైట్ ఉంటుంది సెక్యూరిటీ. ఎవరిని పడితే వాడిని లోపలికి రానిరు. ఆ మధ్య ట్రంప్ అనర్హులు ఆ దేశానికి వచ్చేసారని చెప్పి చేతికి సంఖ్యలు వేసి పంపించేశాడు అక్కడి నుంచి. కేసు అది. ముందు వీసా అప్లై చేయాలి, ఈ క్వాలిటీస్ అన్నీ చూస్తాడు. వాడికి నువ్వు నీ క్వాలిటీ నచ్చితే అప్పుడు నీకు ఇస్తాడు నా దేశానికి వచ్చే అవకాశం. ఎవరు పడితే వాడికి పరలోకంలో ప్రవేశం లేదు. అలానే చదవండి ఏం చెప్తున్నాడు. గొర్రె పిల్ల యొక్క జీవ గ్రంథమందు రాయబడినట్టుగా వాళ్ళే దానిలో ప్రవేశిస్తారు. కానీ నిషిద్ధమైనది ఏది, ప్రొహిబిటెడ్ థింగ్, దట్స్ ఎనీథింగ్, అదేదైనా కానీ నిషిద్ధమైనది ఏది, అన్క్లీన్ అసహ్యమైనది ఏది, అబద్ధమైనది ఏది జరిగించు వాడైనను వాడికి ప్రవేశం లేదు. వాడికి నో ఎంట్రీ బోర్డ్. అప్పుడప్పుడు కొన్ని దగ్గరికి నో ఎంట్రీ అని ఉంటుంది చూసారా, ప్రవేశము లేదు. అక్కడికి ఎవరు పడితే వెళ్ళకూడదు. పరలోకంలో కూడా బోర్డు, ఎంట్రీ బోర్డు దగ్గర నో ఎంట్రీ. ఎవరికి నో ఎంట్రీ? కొన్ని ఉన్నాయి అక్కడ క్వాలిటీస్ లోపలికి వెళ్ళాలంటే. అది కొన్ని చోట్ల చూడండి, నో మాస్క్ నో ఎంట్రీ. కరోనా టైంలో మనకు వచ్చేది అంటే అదేంటే మాస్క్ లేని వాడు ప్రవేశించకూడదు. అది ఉంటేనే అదొక అర్హత. పరలోకానికి వెళ్ళేవాడు కూడా జీవ గ్రంథంలో వాడి పేరు అక్కడ కనపడాలి. వాడి పేరు. మీకు పెన్షన్ ఇవ్వాలి, చాలామంది పెన్షన్ తీసుకోవడానికి వెళ్తుంటారు. నువ్వు వెళ్ళిపోయి నాకు పెన్షన్ ఇవ్వాలంటే కుదరదు. వాడికి అక్కడ పేరు రావాలి నీ పేరు మీద. అంతేనా? అమ్మ నీ పేరు ఇంకా రాలేదమ్మా అని అడుగుతాడు. అయ్యో అదేంటండి పేరు రాకపోవటమే. నీ పేరు ఉండాలి అక్కడ. నీ పేరు ఉండి నీ అమౌంట్ నీ అకౌంట్లో ఉంటే వాడికి ఇస్తాడు. పేరు లేకపోతే రేషన్ షాప్కి వెళ్ళావు. రేషన్ షాప్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ మీరు అందరూ బియ్యం తెచ్చుకుంటారు కదమ్మా రేషన్ షాప్కి వెళ్ళి. ముందు వాడు మిమ్మల్ని ఏమడుగుతాడు చెప్పండి? మీ పేరు అక్కడ చూసుకుంటాడు. చూసుకుంటాడు లేదా? చూసుకుంటాడు. చూసుకుని ఏం చేస్తావు? నువ్వు వచ్చినట్టుగా టిక్ కూడా. ఈ మధ్య బయోమెట్రిక్ వచ్చింది కదా, ఫోన్లో ల్యాప్టాప్లో చూసుకుంటున్నారు. అమ్మా నీ పేరేంది? నా పేరు పలానండి. ఓకే టిక్. పేరు లేకపోతే బియ్యం లేదు. నీ పేరు అక్కడికి వెళ్ళాలి. అలానే భూలోకంలో ఉన్న మన పేరుందే, ఈ పేరు ఈ డీటెయిల్స్ పరలోకంలో ఒక బుక్లోకి ఎక్కాలి. ఆ బుక్లోకి ఎక్కితేనే ఆ దేశంలోకి ఎంట్రీ మనకి. అలాంటి ఒక సిస్టమ్ దేవుడు పెట్టాడట. అక్కడ సిస్టమ్ పెట్టాడట దేవుడు. చదవండి అక్కడ ఇంకా 23 చదవండి. 23 కూడా బాగుంటుంది. ఆ పట్టణములో ప్రవేశించుటకై ప్రకాశించుటకై సూర్యుడైనను చంద్రుడైనను, అంటే కాలం అవసరం లేదా అంటున్నాడు. దానికి సూర్యుడు చంద్రుడు దేనికట? మనకు 1వ అధ్యాయం ఆదికాండం 14 చెప్తుంది కదా. ఏంటంటే సూర్య చంద్రుడు దేనికట? కాలములను సంవత్సరములను సూచించడానికి. అంటే కాలం సంవత్సరం వచ్చిందంటే దానికి కారణం సూర్యుడు. మీకు అందరికీ తెలిసే ఉంటుంది అనుకున్నాను నేను. నెలకి రావటం కాదు చంద్రుడు. నెలకి కారణం చంద్రుడు. ఎందుకంటే సంవత్సరానికి కారణం నెల అంటే ఏం లేదండి. చంద్రుడు భూమి చుట్టూ ఒకసారి అలా ఒక ట్రిప్ వేసి వస్తే ఒక నెల. భూమి సూర్యుడు చుట్టూ ట్రిప్ వేసి వస్తే ఆ పరలోకంలోనట వీళ్ళిద్దరికి అవసరమే ఉండదట. మళ్ళా చదవండి. సూర్యుడికైనను చంద్రుడికైనను దానికి అక్కరే లేదు. అసలు చంద్రుడితో సూర్యుడితో ఆ లోకానికి పనే లేదు. ఎందుకు పని లేదంటే అసలు అక్కడ కాలమే ఉండదు. రోజు అనేది ఉండదు అక్కడ. రోజు అనే వస్తువే ఉండదు అక్కడ. పొద్దున్నే సూర్యోదయం అయిందండి, సూర్యాస్త లేదు.
వాచ్ చూసుకునే పని లేదు, క్యాలెండర్ వెతుక్కునే పని లేదు, ఏ వారం అని ఇంకొకళ్ళు ఎవరిని అడగాల్సిన పని లేదు. అక్కడ వారాలు ఉండవు, రోజులు ఉండవు, సంవత్సరాలు ఉండవు, దశాబ్దాలు ఉండవు, శతాబ్దాలు ఉండవు, మిలీనియమ్స్ ఉండవు, అక్కడ ఏవి ఉండవు. అసలు వయస్సే ఉండదు. వెళ్ళిన వాడు వెళ్ళినట్టు అట్టానే ఉండిపోతాడు. అది ఎన్ని యుగాలంటే అన్ని యుగాలు. వెళ్ళిన వాడి వెంట్రుకలో రవ్వంత మార్పు కూడా రాదు అక్కడ. ఎలాగ నువ్వు పరలోకానికి వెళ్ళావో నీ ఏజ్ స్టాప్ అయిపోద్దంట. స్టాప్ స్టాప్ యువర్ ఏజ్, ఇది స్టాప్. చదవనిక సూర్యుడైనను 22 కూడా చదవండి. 22:5 చదువుదాం ముందు ఇక్కడికి వద్దాం. సరే 22:5 చదవండి. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుచుందురు. అక్కడ ఒకటే పనట, దేవుని ముఖ దర్శనం. అర్థమైందా? పరలోకంలో ఏం చేస్తామండి? దేవుని ముఖాన్ని దర్శిస్తూనే ఉంటాం. అదొక తనివి తీరని రూపం. ఎంత చూసినా ముఖం వాడబడని రూపం. కొంతమందిని చూస్తుంటే బోరు కొట్టేస్తుంది. అంతేనా? మన ముఖాలు 10 సార్లకు మించి ఎవరు చూడలేడు. చూస్తాడా? పెళ్లి కానప్పుడు భార్య మొహం చూడాలనుకుంటాడండి. పెళ్ళి అయిన తర్వాత సార్ మా పక్క జరిగి అంటాడు. బోరు కొట్టేస్తుంది. ఎప్పుడెప్పుడు చూడాలా ఇవన్నీ పెళ్లి కాకముందు కథలు. ఇవన్నీ పెళ్ళి అయిన తర్వాత లేదు, చూసిన సార్లే పనుకోపో అంటారు. ఇక కథలేమో నడవు, బోరు కొట్టేస్తారు. అది ఎవరికైనా, భార్య అయినా భర్త బోరు కొట్టేస్తాడు, భర్త అయిన భార్యకి బోరు. చూడలేము. ఓ సినిమాని ఎంతసేపు చూస్తారు చెప్పండి మీరు? మీ జీవితంలో ఎక్కువసార్లు చూసే సినిమా ఏమైనా ఉందా? ఏదో ఒకటి ఉంటుందిలేండి, మీరేం తక్కువ లేం కాదు. ఏదో ఒకటి చూస్తారు. అమ్మ మేము అంత సొత్తపోసలు అనమాకండి, ఎవరు లేరు. మా అయితే ఎన్నిసార్లు చూసుంటాం? కొన్ని సినిమాలు ఒకసారికి రెండోసారి చూస్తేనే చిరాకు వచ్చేసింది, బోరు వచ్చేస్తుంది. చూడలేం. ఎంత పెద్ద సినిమా అయినా 100 సార్లు చూస్తామేమో, 101సారి కూడా బోరు కొట్టేది. దాన్ని చూస్తే చూడబుద్ది కాదు. కానీ దేవుడి రూపం ఎలాంటిదో తెలుసా? ఏ రోజుకి ఆ రోజు ఏ మాత్రం బోర్ అనేది ఉండదట ఆయన రూపంలో. యుగాలు దర్శించిన ఒక తెలియని ఆనందం. యుగాలు ఆయన ముందుకెళ్ళి మళ్ళా చూడాలి. అదే తప్పన అనుక్షణం రగులుతూనే ఉంటుంది తప్ప దేవుణ్ణి చూసాము ఇక చాలు అనే మాట పరలోకంలో రాదు. అంత దివ్య సుందరుడు ఆయన. అదే చెప్తాడు. అక్కడ ఏం చేస్తారట? ఆయన ముఖ దర్శనము చేసేదరు. ఇంకా ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుచుందురు. ఆయన నామము వారి నొసల్ల యందుండును. అంటే ఇంకే పని ఉండదు, ఇక నోట్లో నుంచి ఏమీ రాదు. ఇక పరలోకి వెళ్తే నొసళ్ళు అంటే ఏంటంటే ఏకాగ్రత. అంటే మన నోరు ఎత్తితే లేదు ఇక దేవుడి పేరు, నోరు ఎత్తితే దేవుడి పేరు, నోరు దించితే దేవుడు. అంటే నువ్వు కావాలని కూడా నాది వచ్చేస్తుంది అంతే కదా, అట్లా వచ్చేస్తుంది అంతే. అంత సెట్టింగ్ అయిపోతావు. ఆయన నామంలో బోరు ఉండదు, ఆయన ముఖంలో బోరు ఉండదు, పరలోకంలో బోరు అనేది ఉండదు. పరలోకంలో పెళ్ళే ఉండదు కానీ బోరు ఉండదు. ఇక్కడ పెళ్ళిళ్ళు ఉన్నా బోరు ఉండిద్ది. ఒక బోర్ అనేది లేని ఒక మహాలోకం ఆ లోకం. అది చదవండి. అక్కడ ఏమన్నారట? రాత్రి. ఇక రాత్రి అనేది ఇప్పుడే చూస్తున్నారు మీరు. ఏమైనా చూస్తే ఇప్పుడే చూసేసుకోండి. మళ్ళీ చెప్తున్నా, రాత్రి చూడాలనిపిస్తే ఇప్పుడే చూసుకోండి పైన. ఇక లేదు ఇక మీకు రాత్రి. చచ్చారా? దెర్ ఇస్ నో నైట్. నైట్ అనే శబ్దానికి మర్చిపోవాలి. అది ఇప్పుడే గుడ్ నైట్లు చెప్పుకోండి. ఇక అన్ని బ్యాడ్ నైట్లే మనకి, పాతాళానికి వెళ్ళిపోతే. చదవండి అక్కడ. రాత్రి అయినను ఇక ఎన్నటికీ లేదు. దీపకాంతి అయినను. అంటే దీపకాంతి అంటే మరి రాత్రి లేకపోతే ఎట్టగండి మరి అనుకునేది ఏం కాదు. దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను. మీకు పరలోకం అర్థం కావట్లా. దేనికోసం దేన్ని వదులుకుంటున్నారో చూసుకోండి. స్త్రీల కోసం వదులుకుంటారు కొంతమంది పురుషులు. వాళ్ళని చూసినప్పుడు నవ్వు వస్తుంది నాకు. నేను అనకూడదులే కానీ ఈ మాట నా అక్క చెల్లెలు, కానీ అంటున్నా కొంతమందిని చూసినప్పుడు ఆడదాని కోసం వదులుకుంటావురా పరలోకాన్ని అనిపించింది. చండాలం అనిపించట్లేదురా? సీరియళ్ళ కోసం వదులుకుంటారా? ఈ లోకంలో ఉన్న పిచ్చి పిచ్చి ఆశల కోసం పరలోకాన్ని వదులుకుంటారా? ఈయన అంత పెద్ద పరలోకాన్నా. కొంతమంది అండి యోధాగాడు, వాడి డీల్ చాలా మంచి డీల్ అండి. యోధా డీల్ చాలా మంచి డీల్. ఇస్కరియోతు యోధా ఎంత కమ్మాడట? మంచి డీల్. అదే తక్కువేం కాదు బేరం. అదే యూదా గారు చాలా మంచి డీల్ చేశాడు.
కానీ ఏశావుని నికృష్టుడు ఒకడు ఉన్నాడు, వాడి వరస్ట్ డీల్. ప్రపంచంలో వాడంత వరస్ట్ బేరం ఎవడు చేయడు. ఎంత కోసం అంటాడు? ఒక పూట. మళ్ళీ ఏ కూర అది? వరస్ట్ కేసు అనమాట అది. మనం కూడా అట్లాంటి వరస్ట్ కేసులో ఉన్నాం. ఎవరి కోసం, ఎవరు చిక్కుడుగా కూర కోసం జైష్టత్వాన్ని నమ్ముకున్నాడని మనం చదువుకున్నామే, అలాగా ఈ లోకంలో ఉన్నటువంటి పనికి మాలిన కోరికల కోసం, లోకంలో ఎవరో ఒక లవర్ కోసం, ప్రేమించిన దానికోసం, ప్రేమించినోడి కోసం దేవుని వదిలేసుకుంటున్నారు కొంతమంది. వాళ్ళని చూసినప్పుడు నవ్వు వస్తుంది, మామూలుగా రాదు. ఎందుకంటే పిచ్చోళ్ళ ఉన్నావురా నువ్వు. ఇప్పుడు ఎలా ఉంటుందంటే, కింద పడిన రూపాయి కోసం అంట జేబులో ఉన్న 10,000 పోగొట్టుకున్నాడంటే ఎవడో పిచ్చోడు. ఇప్పుడు ఉన్నాడా? నీ జేబులో ₹1,00,000 కట్ట ఉంది, చేతిలో ఉన్న ₹2 కింద పోయింది, ఆడందరూ దొంగలు తిరుగుతున్నారు, నువ్వేం చేయాలి ఇప్పుడు? ఆ ₹2, ఆ తొక్కలో ₹2 ఇది కాబట్టి ఇట్లాంటివి కొన్ని 100 ఉంటాయి ఇంటికి అవుతాయి. ఈ ₹2 కోసం ఉంటే ఉన్నాయి కింద పని అట్టు. ఇప్పుడు ఏం చేస్తాం? కాలువగట్టు దగ్గరికి వెళ్ళాడు, రూపాయి బిల్లపడింది కాలువగట్లో, ఆ రూపాయి తీసేటప్పుడు ఒంగుంటాడు కదా, ఒంగున్నప్పుడు ఈ జేబులో ఉన్నాయేమో ఆ కాలంలో పోయినాయి అట. అట్లాగా చిన్న చిన్న తుచ్చమైన, నీచమైన, అల్పమైన, స్వల్పమైన కోరికల కోసం ఎవరిని వదులుకుంటున్నారు వీళ్ళు? మోషే ఐగుప్తు సింహాసనాన్ని వదులుకున్నాడు దేవుడి కోసం. అసలు సామాన్యమైన విషయం కాదండి. ఐగుప్తు సింహాసనాన్ని వదిలేసుకుంటే దేవుడి కోసం ఆయనకు అర్థమైపోయింది విలువ. అమ్మో, ఆ సింహాసనం ఎక్కడ, ఈ తొక్కలో సింహాసనం ఎక్కడ అనుకున్నాడు ఆయన. ఈ ఐగుప్తుడి సింహాసనం వచ్చి ఇదే సింహాసనం, దిక్కుమాల సింహాసనం. ఆ సింహాసనం కోసం ఇది ఒక సింహాసనమే కాదు అనుకోండి. మన సింహాసనం కాదు, చిన్న ప్లాస్టిక్ చైర్ వేసిన వదిలేస్తాం మనం దేవుణ్ణి. ఒక చిన్న పీట ముక్క చాలు మన బతుకులకి. దేవుడి గురించి బైబిల్ చెప్తున్న మాట్లాడండి. అక్కడట ఏ కాంతి అవసరం లేదట. ఇంకా దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించుడు. మరి ఎలా మనకు వెలుగంటే దేవుని నుంచి గ్లిమ్స్ అంటారు వీటిని, గ్లిమ్స్. దేవుడి నుంచి వచ్చే గ్లిమ్స్ ఉంటాయే, ప్రకాశమగు కాంతి. పరలోకం మొత్తం చుట్టేస్తుందట ఆ కాంతి. దానికి ఇంకో వెలుగు అవసరంలా. దేవుడి వస్త్ర పైరాల నుండి వచ్చేటువంటి ఆ వెలుగు చాలా పరలోకానికి. ఇంకో విషయం చెప్తా, ఆ పరలోకానికి కూడా ఆది అంతం లేదు. ఆది అంతము లేని పరలోకంలో ఆది అంతము లేని ఆయన, ఆది అంతము లేని వెలుగులతో కూడిన ఒక లోకం, మహాపరలోకం అది. చెప్తున్నాను చదవండి. ప్రకాశించును వారు యుగ యుగములు, యుగ యుగములు రాజ్యము చేదురు. ఇక అంతం లేదు, ఏజ్ అనేది ఆగిపోయింది ఇంక అంతటితో అక్కడ. అంటే పరలోకం ఇలాగుంది, పాతాళం అలాగుంది. కేవలం అతి తక్కువ వయస్సు కలిగిన లోకం మందే. ఎందుకంటేనండి, ఈ భూమి మీద ఉన్నట్టుగా పక్క గ్రహం మీదకి వెళ్తే మీరు ఉండరండి. ఇప్పుడు మిమ్మల్ని ఎవరినైనా ఇక్కడ తీసుకెళ్ళిపోయి, ఇక్కడి నుంచి మిమ్మల్ని ఎవరైనా తీసుకెళ్ళిపోయి రాకెట్ ఎక్కించుకొని బ్లాక్ హోల్ దగ్గరికి తీసుకెళ్ళిపోయారు అనుకోండి, మీరు సడన్గా చిన్నపిల్లలు అయిపోతారు. అక్కడ వయసు తగ్గిపోద్ది అక్కడ. సరే, మీకు అర్థం కావడానికి ఒక మాట చెప్తాను. ప్రాక్టికల్గా సాధ్యం కాకపోయినా మీకు అర్థం కావాలి కాబట్టి ఒక మాట చెప్తున్నా. శనిగ్రహం తెలుసుగా మీకు, శనివారం దాని మీద నుంచే వచ్చింది. శనిగ్రహం తెలుసు కదా, సాటర్న్. శనిగ్రహం మీదకి మీరు వెళ్ళిపోయారు అనుకోండి, 1 సంవత్సరం గడవాలంటే 30 సంవత్సరాలు అయింది అక్కడ. 30 సంవత్సరాలు మా భూలోక సంవత్సరాలు గడిస్తే అక్కడ 1 సంవత్సరం వచ్చింది. అర్థమైందా? మళ్ళా చెప్పనా. 30 సంవత్సరాల భూలోకం శనిగ్రహం మీదకి వెళ్తే 1 సంవత్సరం అయింది. అదంతే. అంటే చాలా తక్కువ. ఇప్పుడు ఎవరినైనా ఇక్కడి నుంచి ఒక 60 ఏళ్ళ బామ్మను అక్కడికి తీసుకెళ్ళిపోతే 30 ఏళ్ళ యవనవసరాలు అయిపోద్ది. ప్రాక్టికల్గా సాధ్యం కాదు, మీకు అర్థం కావడానికి చెప్తున్నా. ఇక్కడి నుంచి ఎవరైనా ఒక చంటి పిల్లని, అప్పుడే పుట్టిన చంటి పిల్లని అక్కడికి తీసుకెళ్ళామనుకోండి, ఆడి వయసుకి పెరగదు. 30 సంవత్సరాలకి 1 ఏడాది పెరుగుతాడు. 60 సంవత్సరాలకి 2 ఏళ్ళు పెరుగుతాడు. ఇంకెప్పుడు సావచ్చింది ఆడికి? గ్రహాలు దాటితే, కక్షలు దాటితే కాలాలు మారిపోతాయి. మీరు ఇక్కడి నుంచి శుక్రగ్రహం అంటారు తెలుగులో, మెర్క్యూరీ, వీనస్, బుధ, శుక్ర గ్రహాలు అంటారు. అక్కడ మీరు వెళ్ళిపోయారు అనుకోండి, వారం రోజులు మీరు చచ్చిపోతారు. ఎందుకంటే అక్కడ ఒక రోజు చాలా తక్కువ. 3 గంటలు ఒక రోజు వచ్చేసింది వాళ్ళకి. 3 గంటలకు ఒక రోజు అయిపోద్ది. 70 ఏళ్ళు 7 రోజులు అయిపోతాయి నీకు. గ్రహాలు మారిపోతే తలక్రిందులైపోద్ది కాలం. అలాంటిది పరలోకానికి వెళ్ళిపోతే
ఏజ్ అనే ఆ బటన్ని దేవుడు ఆఫ్ చేసేస్తాడు. పాతాళాన్ని కూడా అంతే, పాతాళ నరకంలోకి వెళ్ళిపోయినా సరే ఏజ్ అనే బటన్ ఆఫ్లోనే ఉండిద్ది. కాకపోతే ఇక్కడ నరకం అనేది అగ్నితో కూడుకున్నది, అక్కడ పరలోకం అన్నది. ధనవంతుడు యేసుప్రభు వారి కాలంలో నరకంలో ఉన్నాడు కదా, వాడు ఇప్పుడు కూడా అక్కడే ఉన్నాడు. ఇప్పుడు కూడా అక్కడే ఉన్నాడు. మనం నరకానికి వెళ్ళిపోయినప్పుడు కూడా అక్కడే ఉంటాడు. ఇక వాడు అక్కడే, అదే ప్లేస్, అదే వాడు అప్పుడు ఎంత వయసులో ఉన్నాడో ఇప్పుడు కూడా అంతే వయసులోనే ఉంటాడు. మీరు లూకాసు వార్త చదువుతున్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆడుకో 30 ఏళ్ళు ఉన్నాయనుకోండి, ఇప్పుడు కూడా ఆడికి 37. 2000 సంవత్సరాలైంది యేసుప్రభు వారు అవమానం చెప్పి. ఇప్పుడు మీరు పాతాళానికి వెళ్ళిపోయినా వాడిలో ఏ మార్పు ఉండదు. అప్పుడు ఎలా ఉన్నాడో ఇప్పుడు అలానే ఉంటాడు. వాడిలో కూడా కాలగడియలు ఆగిపోతాయి, హార్ట్లు పనిచేవి ఇంకా అక్కడికి పోతే. కేవలం ఈ భూలోకాన్ని దేవుడు ఎందుకు ఇచ్చాడో తెలుసా? నిన్ను టెస్ట్ చేయడానికి ఇచ్చాడు అంతే. నిన్ను టెస్ట్ చేయడానికి ఇచ్చాడు. 19వ అధ్యాయం లూకాసు వార్తలో యేసుప్రభు వారు దేవుడి క్యారెక్టర్ గురించి ఒక మాట చెప్తాడు. దేవుడికున్న క్యారెక్టర్ గురించి లూకాసు వార్త ఒకసారి రండి, ఒకసారి 19వ అధ్యాయం 11కి రండి. 19వ అధ్యాయం 11. వారి మాటలు వినుచుండగా తాను జెరూసలేముకు సమీపంగా ఉండుటకు దేవుని రాజ్యం, పరలోక రాజ్యం, పరలోకం రకరకాల పేర్లు ఉన్నాయి, సంఘం రకరకాల పేర్లు ఉన్నాయి. పరలోకం, దేవుని రాజ్యం అంటే పరలోకం. దేవుని రాజ్యం వెంటనే అగుపడునని వారి తలంచుట వలన ఆయన ఒక ఉదాహరణ చెప్పాడు. మీకు పరలోకం ఎలా ఉంటుంది, ఎట్టివారు అక్కడికి వెళ్తారంటే ఒక ఉదాహరణ చెప్పాడు ఆయన. ఆ ఉదాహరణ చెప్తూ మీనా అనేది ఇచ్చాడట. మీనా అంటే అది ఒక టైప్ ఆఫ్ కాయిన్ అనుకోండి. మీనాలు 10 మందిని పిలిచి 10 మందికి 10 మీనాలు ఇచ్చాడట. అలా మీనాలు ఇచ్చినప్పుడు వాళ్ళ ప్రవర్తన మనం అలా కిందకు వస్తే 17వ వచనంలో ఇలా ఉంటుంది. 17వ వచనం మీకు తెలుసు కదా, ఒక మీనా ఇస్తాడు, రాజ్యాన్ని ఆక్రమించడానికి వెళ్తాడు, రాజ్యం గెలుచుకొని తిరిగి వస్తాడు. వచ్చే సమయానికి ఈ ₹1, మీనా అంటే ₹1 అనుకోండి, మీరు ₹1 నీకు ఇచ్చా, ఓ 10 ఏళ్ల తర్వాత వస్తారా అని చెప్పా, లేదంటే ₹1,00,000 ఇచ్చాను అనుకోండి పెట్టుబడి, 10 ఏళ్ల తర్వాత తిరిగి వచ్చి నువ్వేం చేయాలి? ఇప్పుడు ఆ లక్షని మల్టిప్లై చేయాలి, అంటే పెంచాలి, రెట్టింపు చేయాలి. దేవుడు కూడా అక్కడ కూడా ఒక మీనా ఇచ్చాడట. ఆ మీనా ఇచ్చిన వాడు ఏం చేశాడు చదవండి 17. బలా నమ్మకమైన దాసుడా, నీవు ఉన్నావు కదా, ఈ మీనాలో నువ్వు చాలా నమ్మకంగా ఉన్నావురా. మీరు పెద్ద ఇళ్ళకి వెళ్ళారనుకోండి, పెద్ద ఇళ్ళకి మీరు దుబాయ్ కానీ కువైట్ కానీ యూఏఈ కొన్ని ఇళ్ళకి వెళ్ళినప్పుడు అక్కడ జాయిన్ అయిన పని మనుషుల్ని యజమాని టెస్ట్ చేస్తాడు. అర్థమవుతుందా? ఒక పని కోసం ఒక డ్రైవర్గా జాయిన్ అయ్యావు అనుకో, అక్కడ యజమాని ఏం చేస్తాడంటే ముందు టెస్ట్ చేస్తాడు. ముందు రోజు ఏం చేస్తాడు తెలుసా? ఒక 50,000 కట్ట అక్కడ పెట్టి మర్చిపోయి ఇంటికి వెళ్ళిపోతాడు, కావాలని వెళ్ళిపోతాడు ఇంటికి. డ్రైవర్ ఎక్కాడు, పక్కన కూర్చున్నాడు, ఆడు వెళ్తుంటాడు, 50,000 కట్ట ఆ కారులో డెస్క్ టాప్ దగ్గర పెట్టి మర్చిపోయి వెళ్ళిపోతాడు. ఎందుకు వెళ్తాడంటే టెస్ట్ చేస్తున్నాడు. వీడిని కొనసాగించాలి అని అంటే, వీడికి ఇంకా నమ్మకమైన బాధ్యతలు అప్పచెప్పాలంటే, నాతో వీడిని ఇలా కొనసాగించాలనుకుంటే వీడు 50,000 తెచ్చి, సార్ షేక్ గారు మీరు మర్చిపోయారు సార్ 50,000, అయ్యో సార్ మీరు మర్చిపోయారు సార్ అని చెప్పి దగ్గరకు వచ్చి ఇవ్వాలి. వాడికి తెలుసు మర్చిపోయింది కూడా కావాలనే. గుణాన్ని టెస్ట్ చేస్తున్నాడు, గుణాన్ని. అప్పుడు ఒక నమ్మకం కలిగిద్ది షేక్, ఓకే వీడు మంచోడు. అందుకని ఇక నుంచి వారి ఇంటి మీద ఒక యజమానత్వం అనే ఒక హక్కుడు, ఒక హోదాని ఇస్తాడు. ఇంట్లో వంట చేయడానికి వెళ్ళారనుకోండి, కొన్ని రియాల్స్ అక్కడ మర్చిపోతారు వాళ్ళు కావాలనే. వంటగదిలోనే ఆ బీరువాకి తాళం వేయరు, మర్చిపోతారు. ₹1,00,000 కట్ట అక్కడ పెట్టి మర్చిపోతారు. ఇంట్లోకి వెళ్ళిన పని మనిషిని టెస్ట్ చేస్తారు. కొంతమంది షేకులు భార్యలు ఏం చేస్తారంటే రింగులు అక్కడ కావాలని పడేస్తారు, బంగారపు రింగుల్ని, బంగారు బ్రాస్లైట్స్ని. ఎందుకంటే ఇది దొంగతనం కేసా, ఒరిజినల్గా మంచిదా? అదే ఒక మాటలో చెప్పాలంటే ఇది దొంగ. ఇది కకృతి పడి అమ్మగారు మంచిగా భలే మర్చిపోయిందిరా అని చెప్పి శుభ్రంగా తీసుకెళ్ళి పాకెట్లోనే పెట్టేసుకుంది అనుకోండి, వాళ్ళకి తెలుసు కావాలని మర్చిపోయారన్న సంగతి. రెండో రోజు మొత్తం తనిఖీ చేసి, నీ బ్రతుకిదా, నిన్ను నమ్మి నీకు ఉద్యోగం ఇస్తే నా ఇంటికి వచ్చి నువ్వు చేసే బ్రతుకిదా అని తగలేస్తారు. టెస్టింగ్. పిల్లల్ని అప్పచెప్పేటప్పుడు కూడా అలానే ఉంటుందండి. పిల్లల్ని అప్పచెప్పేటప్పుడు కూడా టెస్టింగ్ చేస్తారు. వాళ్ళకి ఆకలి వేసినప్పుడు లెగుస్తుందా లేదా, స్నానం కరెక్ట్గా చేయిస్తుందా లేదా,
వాళ్ళలో ఎంత విసుగుందో కూడా చెక్ చేస్తారండి. మీరు మెక్సికో లాంటి కొన్ని కంట్రీస్కి వెళ్తుంటే పని మనుషుల్ని కావాలని వాళ్ళకి ఎంత విసుగుందో చెక్ చేపిస్తారు. పిల్లలు మాటికి అక్కడ ఏం చేస్తారో తెలుసా, మోషన్స్ అవ్వే వీలుగా ఫుడ్ పెడతారు వాళ్ళకి. కనీసం రోజుకి 4 సార్లు బేబీకి మోషన్ అయ్యింది. పని మనిషి విసుక్కుంటుందేమో చూస్తారు, ఎప్పుడు మోషన్ కూర్చుంటాడు వీడు అని. వాళ్ళ అమ్మ లేనప్పుడు విసుకుందనుకో, తీసేయండి రా దీన్ని అంటాడు. టెస్టింగ్, నీ గుణాన్ని టెస్ట్ చేస్తాడు. ఎందుకంటే నీకు చాలా పెద్ద పాత్ర ఇవ్వాలనుకున్నాడు, సామాన్యమైన పాత్ర కాదది. నీకు ఇవ్వాలనుకుంటాను కొన్ని ఖండాలమైన యజమానిని చేద్దాం అనుకున్నా నేను. అందుకని కొద్ది వాటిని ముందు పెట్టి నేను టెస్టింగ్ చేసే టెస్టింగ్ పీరియడ్ ఇది. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు మీరు చదువుతున్నారు, బడా నమ్మకమైన దాసుడా, నువ్వు ఉన్నావే ఈ కొద్దిగా ఈ మీనాలో నువ్వు చాలా నమ్మకంగా ఉన్నావు గనుక 10 పట్టణాల మీద నిన్ను అధికారిగా చేస్తున్నా నేను, పో ఇక్కడి నుంచి అన్నాడండి. 10 పట్టణాల మీద నువ్వు అధికారి. ఎందుకు? చిన్న మీనాలో ఇంత నమ్మకంగా ఉంటే ఇంక నువ్వు చాలా నమ్మకంగా ఉంటావు. నాకు అర్థమైందబ్బా, నువ్వు వెళ్ళిపో, నీకు మంచి జాబ్ ఇస్తున్నా పో అని చెప్తాడట. ఇంకా కింద చదవండి. అంతటి రెండో వాడు వచ్చి, అయ్యా నీ మీనా వలన 5 మీనాలు లభించాయ్యా అని అన్నాడు. అతడు సరే 5 కదా, 5 పట్టణాల మీద యజమానిగా ఉండిపో. ఇందాకోడికి ఎంత ఇచ్చాడు? 10. ఇప్పుడు ఎవరికి ఎంత ఇచ్చాడు? 5. ఇంకా కింద చదవండి. అందరు మరి ఒకడు వచ్చి, అయ్యా ఇదిగో నీ మీనా, నీవు పెట్టిన దానిని ఎత్తుకొని వాడమని, విత్తని దానిని కోయివాడనియు కఠినుడవు గనుక. వీడికన్నీ తెలుసు. మళ్ళీ వీడు మామూలుడు కాదు. వీడు ఆయన కఠినుడో నీ తెలుసు అంట, ఆయన ఎంత సీరియస్గా ఉంటాడో తెలుసు అంట, అన్నీ తెలుసట వీడికి. తెలిసి కూడా వీడేమంటున్నాడు? చదవండి, అదంతా వద్దండి నాకు, చివరిలో చదవండి. నీకు భయపడి దీనిని కర్చీఫ్లో కట్టేశాడు వీడు. వీడు ఎంత తెలివిగలడు చూడు. రూపాయి ఇస్తే 1000 రూపాయలు ఇస్తే వెళ్ళి వ్యాపారం చేసో ఇంకోటి ఏదో చేసో దానికి అతను డెవలప్ చేసి ఇచ్చి తీసుకురావాలి తప్ప వీడేం చేశాడట? కర్చీఫ్లో కట్టుకొని సంకలో పెట్టుకున్నాడట వీడు. ఆయన వెళ్ళిపోయి తిరిగి వచ్చాడు. ఏదిరా అంటే కర్చీఫ్ తీసి ఇదిగోండి అంటున్నాడు వీడు. చదవండి. అందుకతడు, చెడ్డదాసుడా, నీ నోటి మాటను బట్టి నీకు తీర్పు తీర్చేదను. చూసారా? అంటే దేవుడు ఒక టెస్ట్ పెడుతున్నట్టుగా చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు. పరలోక రాజ్యం గురించిన ఉపమానం అది. అలానే ఈ భూలోకం అనేది ఒకటి ఉంది చూసారు. ఇది భూమి ఇది ఒక ప్రయోగశాల. ఈ ప్రయోగశాలలో నిన్ను వేసాడు, నిన్ను ఇక్కడ వేసాడు. ఈ ప్రయోగశాలలో వేసి నిన్ను పరీక్షిస్తున్నాడు ఆయన. ఎలాగ బ్రతుకుద్ది, చిన్నప్పుడు ఎలా ఉంటుంది, మెచ్యూర్ ఏజ్కి వచ్చిన తర్వాత ఈ అమ్మాయి ఎలా ఉంటుంది, వీడు ఎలా ఉంటున్నాడు, మిడి వయస్సులో వీడు ఎలా ఉంటున్నాడు, వృద్ధాప్యంలో వీడు ఎలా ఉన్నాడు, ప్రతీది పరీక్షిస్తున్నాడు. నువ్వు పనికొచ్చే సరుకో పనికిరాని సరుకో తెలియాలి కదా. మరి నీ సరుకు పనికొచ్చేదా పనికిరాందో తెలియాలి కదా. అందుకని పరీక్షిస్తున్నాడు, ముందర టెస్ట్ చేస్తున్నాడు నిన్ను భూలోకంలో పంపించి. భూలోకానికి వచ్చిన తర్వాత ప్రతి వయస్సులో నీ ప్రవర్తన ఎలా ఉందో టెస్ట్ చేస్తున్నాడు. అప్పుడప్పుడు ఐసీయూలో కేర్ ఉంటుంది కదా, వాళ్ళు ఏం చేస్తుంటారు 24 hours అక్కడ ఏం చేస్తుంటారు వాళ్ళు? అబ్జర్వేషన్. బీపీ ఎంత లెగుస్తుంది, షుగర్ ఎంత, హార్ట్ బీట్, ప్రతిదీ 24 గంటలు మానిటర్ మీద టెస్ట్ చేస్తుంటారు. ఆ పేషెంట్ కండిషన్ టెస్ట్ చేస్తుంటారు. మీకు తెలుసో తెలీదో, నిన్ను దేవుడు పుట్టినప్పటి నుంచి టెస్ట్ చేస్తానే ఉన్నాడు. ఆ టెస్టులో నీలో ఉన్న ప్రతి బలహీనత విషం కక్కుకొని బయటకు వస్తుంది. నీలో ఉన్న ప్రతి బలహీనత బుసలు కొట్టే పాములా బయటకు వస్తుంది. ఈడు పనికిరాడు, ఈ అమ్మాయి పనికిరాదు, ఈడు దేనికి దేవుడు ఎక్కడికక్కడ రిజల్ట్ ఇచ్చేసుకుంటా వస్తున్నాడు. పరలోకానికి వెళ్ళాలంటేనట ఒక కండిషన్ చెప్తాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు అపోస్తలుడైన పౌలు పత్రికను రాస్తూ 12వ అధ్యాయం 23 ఏమంటున్నాడు చదవండి. 12వ అధ్యాయం 23 12వ అధ్యాయము 23వ వచనము, హెబ్రీయులకు అపోస్తలుడైన పౌలు రాసిన పత్రిక చదవండి. పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంగమునకు వారి మహోత్సవముకును అందరి న్యాయాధిపతి అయిన, జాగ్రత్తగానండి, అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును. అదిగోండి ఒక మాట చెప్పాడు. ఏం పొందాలట?
సంపూర్ణ సిద్ధి. ఆ స్టేజ్కి రావాలట మానవుడు. ఆ స్టేజ్కి, ఏ స్టేజ్ అట? సంపూర్ణ సిద్ధి, పర్ఫెక్ట్లీ మేడ్, ఫుల్లీ మెచ్యూర్డ్. అంటే సంపూర్ణ సిద్ధి అంటే ఫుల్లీ మెచ్యూర్డ్ ఏజ్, అది పర్ఫెక్ట్ అనమాట. పర్ఫెక్ట్గా తయారైపోవాలట మానవుడు. మెచ్యూర్డ్ ఏజ్ అంటే ఏంటి సార్? ఫుల్లీ మెచ్యూర్డ్ అంటే ఏంటి సార్? అంటే ఏం లేదు, నీ ఎదురు నిన్ను టెంప్ట్ చేసే ఉంటాయి కానీ దాని జోలికి వెళ్ళకూడదు. దట్ ఈస్ ఫుల్లీ మెచ్యూర్డ్ అంటే. నీ ఎదుట నీకు ఇష్టమైనవి ఉంటాయి కానీ వాటిని ముట్టుకోకూడదు. అది సంపూర్ణ సిద్ధి అంటే. ఇష్టమైనవి, మనకి ఏది ఇష్టం, నీకు ఏది ఇష్టమో అది ఉంటుంది. చీర ఉంటే చీర, డబ్బు ఉంటే డబ్బు, ఏది ఉంటే అది. నీకేది ఇష్టమో నీ ముందు అది ఉంటుంది. నీకు ఇష్టమైన సరే దాని జోలికి వెళ్ళకూడదు. అది సంపూర్ణ సిద్ధి అంటే. ఆ స్టేజ్కి రావాలట, ఆ స్టేజ్లోకి ప్రవేశించాలట మానవుడు. మనదన్నమాట సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల అది. ఇక పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత ఇక సంపూర్ణ సిద్ధి కాదు, ఇక్కడ ఆల్రెడీ మెచ్యూర్డ్ అయిపోయిన తర్వాత అక్కడికి తీసుకెళ్ళిపోతాడు. ఇక నిన్ను ఆ లెవెల్కి నువ్వు రావాలి. ఒక ఫలం కరెక్ట్గా పండినప్పుడు కోసేసి బొట్లో తీసుకెళ్ళిపోతాడు రైతు. పువ్వులు చూడండి మీరు అందరూ, పువ్వు ఎప్పుడు కోస్తారు చెప్పండి మీరు? మంచిగా విచ్చుకోవాలి. మీకు అర్థమైపోయింది పువ్వుని చూడగానే ఇది పర్ఫెక్ట్గా ఉంది, అంతే కదా. చిన్న చిన్న లేత మొగ్గలు ఎవరైనా కోసి పెట్టుకుంటాడా? పెట్టుకోడు. మందార పువ్వు చూడండి ఎంత విచ్చుకునేది చక్కగా, అది అరచేయి అంత విచ్చుకుంటుంది. అది విచ్చుకున్నప్పుడు అర్థమైపోయింది, ఓకే కోత టైం వచ్చింది, కట్ చేస్తారు. అంటే మానవుడట పరిపక్వుడైపోవాలట. ఎప్పుడైపోతాడు పరిపక్వుడు అంటే? కాలం ఉన్నప్పుడే అది సాధ్యం, కాలం లేకపోతే సాధ్యం కాదు. ఎందుకంటే కాలం పెరిగే కొంది నువ్వు గెయిన్ చేసుకుంటూ ఉంటావు. ఈ ప్రకృతిని చూసి 14 ఏళ్ళ వయసు వస్తుంది, లోపల హార్మోన్స్ లెగుస్తుంటాయి, వీడి బిహేవియర్ ఎలా ఉంది. 18 ఏళ్ళ వయసు వస్తుంది, మేజర్ అంటారు దాన్ని, మెచ్యూర్డ్ ఏజ్. వీడు ఎలా బిహేవ్ చేస్తున్నాడు, దేన్ని నీచంగా దేన్ని ఊర్ధ్వంగా ఎంచుకుంటున్నాడు, వచ్చ నీచాల దశ వీడికి తెలిసిందా తెలియలేదా? ప్రతి ఒక్కడి మీద ఒక అబ్జర్వేషన్ దేవుడు ఖచ్చితంగా పెట్టేసి ఉంచాడు ఈ భూమి మీద. ఈ అబ్జర్వేషన్లో ఎవడెవడు సక్సెస్ అవుతాడా అని చూస్తున్నాడు ఆయన. ఇంకో మంచి మాట ఉన్న చూడండి, ఎఫెసీయులకు అపోస్తలుడైన పౌలు రాసినటువంటి పత్రిక సంపూర్ణ సిద్ధి కదా మనం ఇప్పుడు అనుకుంది. ఒకసారి సరే ఎఫ్ఎస్సి కంటే ముందు యాకోబుకి వద్దాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2-4 వచనాలు చదవండి. యాకోబు రాసిన పత్రిక ఒకే ఒక పత్రిక ఉంటుంది, యేసుక్రీస్తు వారి తమ్ముడు రాశాడు దాన్ని. 1వ అధ్యాయము 2-4 వచనాలు. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడేటప్పుడు అది మహానందమని ఎంచుకోండి. మీకంట శోధనలు వచ్చినప్పుడు ఆనందమని ఎంచుకోవాలట. మనకంట శోధనలు వచ్చినప్పుడు ఆనందమని ఎంచుకోవాలంట. కొంతమంది చూడండి, ఏమండి వస్తువు కరెక్ట్గా నాణ్యమైనదా కాదా తెలియాలంటేనండి దాని మీద కొన్ని ప్రయోగాలు చేస్తేనే తెలుస్తుందండి. ఈ మధ్య కొంతమంది యాడ్లు వేస్తున్నారు, మీరు చూసారా? కొంతమంది యాడ్లు వేస్తున్నారు. ఫోన్, ఈ మధ్య ఒక ఫోన్ వచ్చింది, మీరు చూసారో లేదో, మోటో కంపెనీ వాడిది. అది వాడు 5వ అంతస్తుకి వెళ్ళండి, 5వ అంతస్తుకి వెళ్ళి పైన ఫోన్ ఇస్తే నేలకేసి కొడతాడంటాడు. మన కళ్ళ ముందే కెమెరా టాప్ అని పడిద్ది, టక్ 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 లిఫ్ట్ ఎక్కి కిందకు వస్తాడు, ఫోన్ తీస్తాడు, మళ్ళీ ఆన్ చేస్తాడు. చూసారా మా ఫోన్ ఎంత గొప్పదో, ఎంత గట్టిదో చూసారా? కావాలని ఫోన్ తీసుకెళ్ళి నీళ్ళలో వేస్తాడు, తొక్కుతాడు, గట్టిగా తొక్కుతాడు, మళ్ళీ ఫోన్ బయటికి తీస్తాడు, మళ్ళీ స్విచ్ ఆన్ చేస్తాడు. చూసారా? అది ఎంత నాణ్యమైందో తెలియాలంటే దాని మీద ఏం జరగాలి? శోధన జరగాలి, అంతేనే కదా. ఈ మధ్య హెల్మెట్లు అమ్మే వాళ్ళు ఉంటారు, ఈ మధ్య కొన్ని వీడియోలు చూస్తున్నాను నేను. హెల్మెట్లు పెడుతున్నాడు. మా కంపెనీ హెల్మెట్ ఎంత గొప్పదంటే, ఇప్పుడు హెల్మెట్ ఎందుకు పెడతారు? లారీ వచ్చి కొట్టినా కానీ, లారీ వచ్చి ఎక్కేసినా కానీ తలకేం కాకూడదని కదా హెల్మెట్ మెయిన్, ముఖ్యంగా తలని కాపాడటానికి కదా. హెల్మెట్ తీసుకొని అన్ని కంపెనీలు హెల్మెట్లు పెట్టాడు. ఒక ఆయన కొత్తగా కనిపెట్టాడట, అతను హెల్మెట్ పెట్టాడు, అన్ని రాడ్లు ఇలా నుంచో పెట్టాడు. డాబాలకు వేసే రాడ్లు ఉంటాయి కదా, రాడ్ బిల్డింగ్ మన డాబాలకు వేస్తుంటాం, రాళ్ళు, పెద్ద పెద్ద రాడ్లు, ఐరన్ రాడ్లు కోపుగా నుంచోబెట్టి హెల్మెట్ వేసి కొడుతున్నాడు. ఇట్లా టప్ప కొడుతుంటే ఒక్కొక్క హెల్మెట్ లోపల నుంచి రాడ్ అలా వచ్చేస్తుంది బయటికి. పనికిరాదు ఇది. ఇంకో హెల్మెట్ తీసుకొని కొడుతున్నాడు, మళ్ళీ రాడ్ బయటకు వచ్చేస్తుంది, పనికిరాదు. ఇంకో కొడుతున్నాడు. ఇప్పుడు ఎన్ని అయిపోయింది, వాడు హెల్మెట్ తీసుకొచ్చాడు. రాంట్రా నా హెల్మెట్ తీసుకురాడు.
కొడుతున్నాడండి, దానికేసి టపా 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 కొడుతున్నాడు. ఇంచు కూడా కదలట్ల హెల్మెట్కి, ఇంచు పైన రంగు కూడా పోవట్ల కనీసం. ఇవన్నీ ఎందుకు చేస్తారు చెప్పండి వాళ్ళు? చెప్పలేదు. దాన్ని ఎందుకు అంత కొడతాడు? ఎందుకు దాన్ని? ఎంత బలమైందో తెలుసుకోవాలి కదా కొనేవాడు. నీకు అర్థం కావాలి కదా, ఆ ప్రోడక్ట్ ఎంత క్వాలిటీనో నీకు అర్థం కావాలి కదా. దానికి శోధన పెట్టకపోతే క్వాలిటీ అర్థమైద్దా మనకి? అర్థం కాదు. మనం కూడా అంతే కదా, కొండ దగ్గరికి వెళ్ళినప్పుడు తెలిసినా తెలియకపోయినట్టు కొడతా ఉంటాం ఏదో తెలిసినోడికి. మళ్ళీ ఎందుకు కొడుతున్నా? నాణ్యత తెలియాలి. ఒక వస్తువు కొనేటప్పుడు దాని నాణ్యత చెక్ చేయడం కోసం దాని మీద కొంత ఒత్తిడి చేస్తాం మనం. ఆ ఒత్తిడిలో అది నెగ్గితే అది ఏంటనమాట? చెప్పాలి, ఏంటనమాట అది? నాణ్యత. అలానే నీలో ఉన్న నాణ్యత బయటపడాలంటే శోధన అనే ఒక రాడ్ పెట్టాలి అక్కడ దేవుడు. ఆ రాడ్ పెట్టినప్పుడు నీ జీవితం అనే హెల్మెట్ తీసుకొచ్చి టపా టపా అని కొడుతున్నప్పుడు నీ నాణ్యత గొప్పదా, ఈ రాడ్ గొప్పదా తేలిపోద్ది. అలా తేడాలంటే కాలం అనే ఒక చక్రంలోకి నిన్ను తీసుకురావాలి. ఈ కాలం అనే చక్రంలో ప్రతిదీ నువ్వు ఎక్స్పీరియన్స్ అవ్వాలి. ఎక్స్పీరియన్స్ అవ్వాలంటే బాల్యము అనే ఒక దశ పెట్టాలి. చిన్న చిన్నగా లోకాన్ని నిదానంగా అర్థం చేసుకుంటూ ఎదుగుతాడు ఒక బాలుడు. 14 ఏళ్ళు వచ్చినప్పుడు వాడు పర్ఫెక్ట్ అయిపోతాడు. ఇప్పుడు చెకింగ్ జరిగింది, అప్పుడే హార్మోన్స్ లెగుతాయి. ఎందుకని అప్పటిదాకా లేకపోయి. ఆ మగాళ్ళలో టెస్టోస్టెరాన్ కానీ ఆడాలలో ఈస్ట్రోజన్ కానీ ఎప్పుడు లెగుస్తాయంటే 14 తర్వాత. అప్పటిదాకా ఎందుకు లేకపోతే ముందు నువ్వు ఎక్స్పీరియన్స్ కోసం దేవుడు వాటిని లేపడం. 14-15 అవ్వగానే కోరికల లోపల నుంచి లెగుస్తుంటాయి. అది నీ టెస్ట్, అది నువ్వు మర్చిపోతున్నావు, అది నీ దరిద్రం, నీ టెస్ట్. అది మగపిల్లలు అయితే కోరికలు లెగుస్తూ ఉంటాయి వాడికి. వాడు పొరపాటున అది శోధన, అక్కడ మనం గెలవాలి, అసలు గెలవటానికే అది వచ్చిందని తెలియక ఫోన్ తీసేసుకొని టకటక తప్పుడు బొమ్మలన్నీ చూసేస్తుంటాడు. అట్టర్ ఫెయిల్ అయిపోతున్నాడు. ఆడపిల్లలకు 18 ఏళ్ళు రాగానే లోపల నుంచి ప్రేమ, లోపల నుంచి కామం, లోపల నుంచి కోరిక అని రగులుతుంటాయి. ఈ అమ్మాయికి తెలియట్లా, అరే దేవుడిది నాకు పెట్టిన టెస్ట్, నా పరిశుద్ధతకు ఆయన పెట్టిన టెస్ట్ అని తెలియక ఎవడో దిక్కుమాలోని ప్రేమించాడు తెలిపోద్ది అర్ధరాత్రి. తెలుసుకోలేకపోతున్నారు. ఇలాగా నీ మొదటి దశలో నువ్వు ఎక్స్పీరియన్స్ చేయాలి. ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఒక బాల్యం అనే ఒక దశ ఉండాలి. అందుకనే నీకు భూమి మీద తీసుకొచ్చాడు. అప్పుడు వయస్సు అలా మీద పడే కొంది దేవుడు నిన్ను టెస్ట్ చేస్తాడు. ఆ తర్వాత నిదానంగా వృద్ధాప్యంలోకి తీసుకొచ్చి నిన్ను మట్టిలో కలిపేస్తాడు. ఇదంతా ఒక ప్రయోగశాల అన్న సంగతి నువ్వు తెలుసుకోవాలి. మంచేదో చెడేదో నువ్వు ఎన్నుకునే ఒక లోకాన్ని నీ కోసం ప్రత్యేకంగా సృష్టించాలి. ద్వితీయోపదేశకాండము, మానవుడి లోకం ఎలాంటిదో చదవండి ఒకసారి. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 19వ వచనం. ద్వితీయోపదేశకాండం 30వ అధ్యాయం 19వ వచనం. దేవుడు చెప్తున్నాడు భూమి మీద మానవులతో, రే మానవులారా, అదే ఒకవేళ పరలోకంలో పుట్టి చేశారనుకోండి, అక్కడ జీవం మరణం పెడితే అక్కడ నువ్వు కీడు నేర్చుకుంటే అదంతా అక్కడ చల్లదు. అదంతా పరలోకం అనేది ఇట్లాంటి పనికి మాలిన అన్క్లీన్ థింగ్స్కి ప్రవేశం లేదు. ఇందాక మీరు చదివారు, అక్కడ అబద్ధమైనను అసహ్యమైనది ఏదైనాను. ఇంకా ముందేమన్నాడు? ఇంకా అబద్ధం అన్నాడు, అసహ్యం అన్నాడు, నిషిద్ధం అన్నాడు. ఇవేవి అక్కడ ఉండటానికి వీల్లేదు. కాబట్టి నీకు టెస్ట్ అక్కడ పెట్టకూడదు, ఇక్కడే పెట్టాలి నీకు టెస్ట్. ఆ లోకంలో టెస్ట్ పనికిరాదు. ఆ లోకం టెస్ట్ చేసే లోకం కాదు, అది టెస్టింగ్ పీరియడ్ అంతా ఇక్కడే. చెప్తున్నాడు, చదవండి. నేడు జీవం, ఓ పక్క మరణం, రెండు పెట్టాడంట దేవుడు మన ముందు. ఒకవైపు జీవం, రెండో వైపు మరణం. ఇంకా ఒకవైపు బ్లెస్సింగ్ ఆశీర్వాదం, ఒకవైపు కర్స్ శాపం. ఇంకా నీ ఎదుట ఉంచి భూమిని, ఆ పైనున్న ఆకాశాన్ని నీ మీద సాక్షులుగా. ఎందుకంటే నువ్వు చేసే ప్రతిదీ భూమి మీదే చేస్తావు, ఆకాశం కిందే చేస్తావు. ఈ రెండిటికి తెలియకుండా తప్పించుకొని నువ్వు ఏదీ చేయలేవు. అందుకనే ఈ రెండిటిని నీ మీద సాక్షులుగా పెట్టాడట. ఇంకా చదవండి. నీ పితరులైన అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ఆయన ప్రమాణము చేసిన దేశంలో మీరు నివసించినట్లు యెహోవాయే నీ ప్రాణానికి నీ దీర్ఘాయుష్కును మూలమై ఉన్నాడని ఎరిగి ఏమంటాడు కింద?
కాబట్టి నువ్వేం కోరుకో? చదవండి కింద, నీ సంతానం బ్రతుకుచు బ్రతుకుచు నీ ప్రాణములకు మూలమైన ఆయన నీ దేవుడైన యెహోవాను ప్రేమించి ఆయన వాక్యాన్ని నువ్వు విని ఆయన హత్తుకున్నట్లు. అదిగో ఏం టిక్కు పెట్టాలో కూడా ఆయనే చెప్పాడు. జీవం, మరణం, ఆశీర్వాదం, శాపం, ఏది ఎన్నుకోవాలరా? ఆయన సైగ చేస్తున్నాడు. ఇట్రా సైగ చేస్తున్నాడు ఆయన ఆల్రెడీ. అర్థమైందా? కొంతమంది క్రికెట్ ఆడే వాళ్ళకి బాగా అర్థమవుతుంది. వెనకమాల ఒకడు ఉంటాడు కీపర్ అని, ఆ బాల్ వేసేటప్పుడు ఇటు చెప్తుంటాడు, నువ్వు ఇటే నువ్వు అంటే డైరెక్షన్స్ ఇస్తారు. అంతెందుకు, పిల్లలకి అప్పుడప్పుడు మనం అమ్మ నాన్న ఇద్దరు ఉంటారు, అప్పుడు ఆటలు పట్టేస్తుంటారు పిల్లల్ని. రా 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 అంటాడు, అక్కడ నాన్న ఉంటాడు, ఇక్కడ అమ్మ ఉంటాడు. ఏం చేస్తారు వాళ్ళు? రా 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 నా వైపురా చెప్తుంటారు, క్లియర్గా డైరెక్షన్ ఇస్తారు. దేవుడు కూడా ఒకవైపు శాపాన్ని ఒకవైపు మరణాన్ని పెట్టి జీవం వైపు రాని వెనకమాల నుంచి నిన్ను పిలుస్తున్నాడు ఆయన. యెహోషువ గ్రంథం 24:15. యెహోషువ గ్రంథం 24:15. యెహోవాని సేవించుట నీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవిస్తారు? నది అద్దరిని మీ పితరుడు సేవించిన దేవతలను సేవిస్తారు. లేదంటే అమోరీయుల దేశంలో నివసించుచున్నారే ఆ దేవతలను సేవిస్తారు. కోరుకోండి. ఎర్త్ ఈజ్ ప్లేస్ ఆఫ్ ద డెసిషన్. భూలోకం అనేది ఒక ప్లేస్. దేనికయ్యా అంటే నువ్వు కోరుకునే ఒక వేదిక ఇది. ఏం కోరుకుంటావో దాన్ని బట్టి తర్వాత లోకం నిర్ణయింపబడే ఒక వేదిక ఈ వేదిక. మరి కాలం అనే చక్రంలో నిన్ను బంధించి ఈ భూమి మీద నిన్ను పెట్టాడు. నువ్వు దేన్ని కోరుకుంటున్నావు చెప్పు? ఈరోజు ఆలోచించుకోండి. ఈ టెస్టులో మీరు పాస్ వైపు పరిగెడుతున్నారా, ఫెయిల్ వైపు పరిగెడుతున్నారా? ఈ టెస్టులో మీరు పాస్ అవ్వుతున్నారా, ఫెయిల్ అవుతున్నారా? మీ హృదయాలను మీరే పరీక్షించుకోండి ఒకసారి ఈ రాత్రి. అదే దేని వైపు వెళ్తున్నారు మీరు? మరొక మంచి మాట చూడండి బైబిల్ గ్రంథంలో నుంచి. ఎందుకండి మరి దేవదూతలకు ఎందుకు టెస్ట్ లేదండి, మాకెందుకు పెట్టాడండి అని అంటే, స్వాస్థ్యం ఇవ్వబోతుంది నీకే ఆయన. ఎవరికి స్వాస్థ్యం ఇవ్వబోతుంది? ఎవరికి? పరలోకం దేవదూతలది కాదు. పరలోకం దేవదూతలది కాదంటే అక్కడ వాటికి అధికారం లేదు. పరలోక వారసత్వం ఎవరిదట చెప్పాలి? ఎవరిదట? మనది. పరలోక వారసత్వం నీది, నాది. పరలోకాన్ని మనకి గిఫ్ట్ డీడ్ ఇద్దాం అనుకున్నాడట ఆయన. గిఫ్ట్ డీడ్. మనము మాట్లాడుతున్నా అర్థమవుతుందా? పరలోకాన్ని నీకు ఇవ్వాలనుకున్నాడు కాబట్టి ఈ పరీక్ష, లేదంటే అది నీకు కూడా పెట్టేవాడు కాదు ఆయన. నీకు ఇవ్వాలనుకున్నాడు ఆయన పరలోకం, అందుకని ఒక పరీక్ష. మరి దూతలకు ఎందుకు లేదు? ఆడికి పరలోకమే లేదు, అందుకని బాల్యం లేదు, అందుకని పుట్టుక లేదు, అందుకని చావు లేదు ఆడికి. దేవదూతలకు ఎందుకు పుట్టుక లేదు? పుట్టుక లేదంటే నా అర్థం ఏంటంటే, పుట్టుక లేదంటే అవి ఉన్నవని కాదు. బాల్యం లేదు, ఒక అమ్మ కడుపులో నుంచి రావటం, చిన్న బేబీగా దేవదూతలు అలా ఏమైనా పుట్టినాయా? చిన్న శిశు దశ, కౌమార దశ, యవ్వన దశలు లేవు. డైరెక్ట్గా పుట్టటంతో మెచ్యూర్డ్గా పుట్టేసినవి. ఈ దేవుడు ఆడికి ఎందుకు పెట్టాల? బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం, చావు ఇవన్నీ వాటికి అవసరం లేదు. ఎందుకు అవసరం లేదంటే అసలు ఆడికి స్వాస్థ్యమే ఇవ్వాలనుకోవాలి కాబట్టి పరీక్ష అవసరం లేదు ఆడికి. మరి నీకు నాకు ఎందుకు సార్? నీకు నాకు ఎందుకంటే సార్, స్వాస్థ్యం మన కోసం నిర్ణయింపబడింది సార్. అది చదవండి ఒకసారి హెబ్రీ పత్రిక ఒకసారి దేని మంచి మాట ఉంటుంది. హెబ్రీ 1:14. వీరందరూ రక్షణను స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేయుటకే పంపబడిన సేవకులైన ఆత్మలవి. అర్థమైందా? ఎవరికటవి? ఆ వాటికి కాదని స్వాస్థ్యం పొందబోయే మనకు అవి సేవకులట. సేవకులకు పరీక్షలు ఉండవు. ఆస్తి ఎవరికి రాసి ఉన్నప్పుడు ఆయన పరీక్షిస్తే అంత, పరీక్షించకపోతే అంత. పిల్లోని కదా పరీక్షించాల్సిందే. ఆ మధ్య బహుశా జాకీ చాన్ అనుకుంటా, జాకీ చాన్ చాలామంది బిలియనీర్స్ చాలామంది పిల్లలకు ఆస్తి రాసి ఇచ్చేటప్పుడు వాళ్ళని పరీక్షిస్తున్నారు. మీ గతంలో నేను ఒక ఆయన గురించి చెప్పాను, ఇక్కడ కాదులే చాలా దూర ప్రాంతంలో చెప్పా, గుర్తుందో లేదో అక్కడికి వచ్చిన వాళ్ళకి. శావ్జీ డొలాకియా అని ఒక ఆయన గురించి చెప్పాను. శావ్జీ డొలాకియా
గుజరాత్లో ఒక గోల్డ్ మర్చెంట్ ఆయన, డైమండ్ మర్చెంట్, గోల్డ్ కూడా కాదు, డైమండ్ మర్చెంట్. డైమండ్ మర్చెంట్ అంటే వజ్రాల వ్యాపారి ఆయన. ఈ వజ్రాల వ్యాపారి, అయ్యా నువ్వు అటు తిప్ప బాగా, వాళ్ళందరూ వాళ్ళ ముఖాలు చూసుకుంటున్నారు శుభ్రంగా ప్రొజెక్టర్లో, నా వైపు తిప్పు ఏమండి. ఆ వ్యాపారి తన కోట్ల ఆస్తిని పిల్లలకి రాసి ఇవ్వాలనుకున్నప్పుడు ఇది సరిగ్గా ఉపయోగిస్తాడా లేదా అని అతను ఒక టెస్ట్ పెట్టాడండి. ఆ టెస్ట్ ఏంటో తెలుసా? చేతికి 3,000 ఇచ్చి ఒక జత బట్ట ఇచ్చి నువ్వు వెళ్ళిపో, నా కంటికి కనపడకు. 6 నెలలు ఆగిరా. 6 నెలలు ఆగిరా అంటే ఆ పిల్లోడు 3,000 రూపాయలు జేబులో పెట్టుకొని 6 నెలలు ఎలా బతకాలో తెలియక హైదరాబాద్ వచ్చి చార్మినార్ దగ్గర బిస్కెట్లు అమ్ముకున్నాడు బేకరీలో. అర్థమైందా? బేకరీలో బిస్కెట్లు అమ్ముకొని కింద పడిపోయి ఎందుకు ఆ పరీక్ష పెట్టాడంటే కోట్ల ఆస్తిని తనకి ఇవ్వాలనుకున్నప్పుడు ముందు టెస్ట్ చేశాడు తన బిడ్డని. మీకు అతని స్టోరీ చదవండి, నేనేదో కల్పించి చెప్పట్లా, మీరు గూగుల్ చేయండి, మీ పిల్లలకి అర్థమైంది. సావ్జీ డోలాకే గుజరాత్ మర్చెంట్ సన్ స్టోరీ అని కొట్టండి, మీకు వస్తుంది. అతని కోట్ల రూపాయలు ఆస్తుంది, కోట్ల రూపాయల పడగెత్తిన కోటీశ్వరుడు ఆయన. ఆయన ఆస్తి బిడ్డ, ఒకే ఒక బిడ్డ అతనికి ఇద్దాం అనుకున్నాడు. కానీ ఒకరోజు ఇంటికి వెళ్ళేటప్పుడు సగం తినేసిన పిజ్జా పడిపోవటం చూశాడు. చొక్కా అలా విసిరేసి స్టైల్గా పక్కన కూడా పడేయటం చూశాడు. నాన్నకు అర్థమైంది వీడు క్రమశిక్షణలో లేడు, వీడికి ఆస్తిని ఇస్తే పాడు చేస్తాడు. అందుకని పరీక్ష పెట్టాడు. ఆ పరీక్ష ఏంటో తెలుసా? ఇందాక నేను చెప్పిన పరీక్ష. 3,000 రూపాయలు చేతిలో పెట్టి ఒక జత బట్ట పెట్టి నా కంటికి కనబడబాక, నేను నీ తండ్రిని అని ఎక్కడా చెప్పబాక, అడుక్కు తింటావో, తాపి పని చేసుకుంటావో, లేదంటే బాత్రూమ్లు కడుక్కుంటావో నాకు తెలీదు. 6 నెలల తర్వాత మీ కాళ్ళ మీద నువ్వు నిలబడి నువ్వు కనపడో అప్పుడు నీకు రాసిస్తానన్నాడు. అప్పుడు హైదరాబాద్ వచ్చి, కేరళకు వచ్చి బేకరీలో పనిచేసి వాళ్ళ చేత కొట్టించుకొని వీళ్ళ చేత కొట్టించుకొని బాత్రూమ్లు కడిగి టాయిలెట్లు కడిగి ఎక్కడ తినాలో తెలియక కింద పడేసి రొట్టె ముక్కలు తిని ఆ కోటీశ్వరుడు కొడుకు 6 నెలల తర్వాత అప్పుడు అర్థమైంది విలువ, తిండి విలువ అప్పుడు అర్థమైంది వాడికి. ఒరే మా నాన్న దగ్గర ఉన్నప్పుడు ఆ పిజ్జా బర్గర్ తేంగాల్నే కొంత తిని కొంత అలా చెత్తబొట్టలో ఇసిరేసేవాడిని కదా, ఇప్పుడు ఆ ఇసిరేసిన మొక్క ఏదైనా దొరికిద్దేమో అని ఎతికాడు, దొరకలా. అప్పుడు అన్నం విలువ తెలిసింది. బట్టలు వేసిన బట్ట వేయకుండా, తొడిగిన చొక్కా తొడకుండా తొడిగి వెంటనే ఇసిరి చెత్తబిన్లో పడేసేవాడట, ఇక నాకు ఇది అవసరం లేదని. ఇప్పుడు ఎవడైనా అలా పడేస్తే తొడుక్కున్నామని చెత్త బుట్టల దగ్గరికి వెళ్ళి వెతుక్కున్నాడట. అప్పుడు బట్టల విలువ తెలిసిందే. బట్టల విలువ, తిండి విలువ, డబ్బు విలువ తెలిసినప్పుడు ఒకప్పుడట ఎక్కడ పడితే అక్కడ పడేసుకొని వచ్చేసేవాడట డబ్బులు. ఏరా డబ్బులు ఏమైపోయినట్టు ఆడో పడిపోయింది లే డాడీ, అన్నీ మనకి ఎందుకు లే డాడీ, మన దగ్గర ఏమైనా తక్కువ అని అనేవాడట. ఇప్పుడు ₹1 బిళ్ళ కింద పడుతున్నా కళ్ళకద్దుకొని రూపాయి చాలా విలువైందన్న సంగతి గుర్తెరిగింది. డబ్బు విలువ, తిండి విలువ, బట్ట విలువ, జీవితం విలువ గుర్తెరిగి కష్టపడి పని చేసుకొని 6 నెలల తర్వాత వస్తే అప్పుడు వాళ్ళ నాన్న ఆస్తి ఇచ్చాడు. ఇంత పరీక్ష ఎందుకు పెట్టాడు చెప్పండి ఆ బిడ్డకి? ఎందుకు? మరి నీకు నాకు ఎందుకు పెట్టలా? నువ్వెవడో నేనెవడో, అంతేనే కదా. సావ్జీ డోలాకియా నీకు నాకు ఎందుకు పెట్టలేదట ఈ పరీక్ష? నీకు నాకు ఎందుకు పెడతాడు? నువ్వెవడో నేనెవన్నావు, నువ్వేమన్నా బాబాయ్వా నేనేమన్నా మామయ్యనా? మనం ఎవడో వాడికి తెలియదు కాబట్టి వాడు పరీక్ష పెట్టాడు. మరి కొడుకు ఎందుకు పెట్టాడు సార్? కొడుకు ఎందుకు పెట్టాడంటే వారసుడు కాబట్టి పెట్టాడు. ఇది మీకు అర్థమైతే మానవుడికి ఎందుకు ఈ పరీక్షలు సార్? దేవదూతలకు ఎందుకు లేవు సార్? అవి వారసులు కావు, నువ్వు నేను వారసులం. మంచి మాట చూడండి, మంచి మాట చూడండి. బైబిల్ గ్రంథాన్ని తెరచి రోమీలకు అపోస్తలుడైన పౌలు రాసిన పత్రిక 8వ అధ్యాయం 17వ వచనం చూడండి. రోమీలకు అపోస్తలుడైన పౌలు రాసిన పత్రిక 8వ అధ్యాయం 17వ వచనం. మనము పిల్లలమైతే వారసులం. చూసారా? ఎవరో తెలుసా అసలు నువ్వు? కొంతమంది మా అమ్మ నా పేరిట ఆస్తి రాసి లేదని బాధపడిపోతుంటారు, కుమిలి 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 కుమిలి. మా అన్నగాడికి 1 గజం ఎక్కువ ఇచ్చిందని బాధపడిపోతుంటాడు తమ్ముడు. మా అమ్మ అన్నలకే ఇచ్చింది కానీ నాకు చిన్ని గవ్వ ఇవ్వలేదని బాధపడిపోతుంటుంది ఆడ కూతురు. వాడు గుర్తుపెట్టుకో. కొంతమంది ఉంటారు తాత ప్యాకెట్లో పోగొట్టాడని వీళ్ళు ఇంకో బాధ వెళ్ళదు. నీ మీద ఆస్తి ఇదేం దిక్కుమాలిన ఆస్తి, ఇది కాదు. పరలోక పేపర్ల మీద దేవుడు నీ కోసం సంతకం పెట్టబోతున్నాడు. అవును, చదవండి అది. మనము పిల్లలమైతే యువర్ లెగసీ ఆఫ్ గాడ్, యువర్ హెయిర్ ఆఫ్ గాడ్. నువ్వు దేవుడికి వారసుడవట. అనగా మళ్ళీ చదువుతుంది, అనగా
దేవుని వారసులం. విన్నారా? వారసుడు పదం విన్నారు ఎప్పుడైనా? వారసుడు అంటే అర్థం తెలుసా మీకు? ఆస్తి అనుభవించదగిన వాడు. ఆస్తిని అనుభవించడానికి ఎవరట వాడు? అర్హుడు. వారసుడు అనేసి ఈ మధ్య సినిమాలు కూడా వచ్చినాయి కదా. వారసుడు అంటే అర్థం ఏంటంటే నా ఆస్తిని అనుభవించటానికి అర్హుడు వీడు అని అర్థం. అలా దేవుడి ఆస్తిని అనుభవించే అర్హులమట మనందరం. అందుకని నీకు పరీక్షట. ఇంకో మంచి మాట చూడండి, మనం ఎవరమో చెప్తున్నాడు. ఇంకో మంచి మాట చూడండి, ఇదే బైబిల్లో కిందకి మీరు అలా వస్తే గలతీయులకు అపోస్తలుడైన పౌలు రాసిన పత్రిక 4:7 గలతీయులకు అపోస్తలుడైన పౌలు రాసిన పత్రిక 4:7 ఏంటంటే, కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవే. కుమారుడు అయిపోయావు అనుకో, దేవుడి ద్వారా వారసుడు. నువ్వు ఎప్పుడైతే కుమారుడవో, కుమారుడు ఆస్తికి వారసుడు. అంతేనా? ఆస్తికి వారసుడు ఎవరండి? కుమారుడు. కొంతమంది ఆడపిల్లలకు కూడా ఆస్తులు ఇవ్వరండి. చట్ట ప్రకారంగా అయితే ఇవ్వాలి, కానీ చాలా మంది ఇవ్వరు. ఎందుకంటే పాపం ఇవ్వరంటే అన్ని కోట్ల ఆస్తులు లేవు, ఉన్నదే 1 సెంటు భూమి. దాన్ని సగం సగం ఇస్తే ఆవిడో బాత్రూమ్ వీడో బాత్రూమ్ కట్టుకోవాలి. అందుకని ఎవరు పాపం ఏదో కట్టం రూపంలో 2 లక్షలు 3 లక్షలు సరి చేసి, అమ్మ ఉన్నదే ఒక చిన్న భూమి లేవే, ఆడికి నీకు పంచితే నీకు సరిపోదు ఆడికి సరిపోదు కదా అని చెప్పి ఆడికే ఇచ్చేస్తా, నీకు 2 లక్షలు ఇత్త పట్టుకో అని చెప్పి పంపించేసిద్ది అమ్మ నాన్న. కుమారుడు వారసుడు. దేవుడు చెప్తున్నాడు అక్కడ, ఇక నీవు దాసుడవు కావు, నీవు కుమారుడవు. కుమారుడవైతే ఎవరట? దేవుని ద్వారా వారసుడవు. అర్థమైందా? దేవుడు ఆస్తికి, ఆయన సృష్టించిన పరలోకమనే ఆస్తికట నువ్వే వారసుడు అట. నువ్వు వారసుడు కాబట్టే నువ్వు దాన్ని సద్వినియోగం చేస్తావో దుర్వినియోగం చేస్తావో ప్రాక్టికల్గా ఒక ఐడియా ఉండాలి కదా. అందుకు ఈ భూలోకం ఒక వేదిక. నిన్ను పంపించాడు, బతుకు. ఎలా బతుకుతావు? బతుకు. 60 ఏళ్ళు బతుకు. ఎలా బతుకుతావు? బతుకు. ఏ పాపం చేయకుండా బతుకు. ఎందుకంటే నా ఆస్తి పాపరహితులకు. ఇక్కడ నువ్వు బతికి చూపించు. ఇక్కడ నువ్వు నీతిగా నిజాయితీగా ఏ మాయలో పడిపోకుండా బతికి చూపించు. యువర్ మై హెయిర్, నువ్వు నా వారసుడు అని దేవుడు పంపగా వచ్చిన బతుకులండి మన ఇవన్నీ. మరి మీలో ఎంతమంది ఆ పరలోకానికి వారసత్వాన్ని సంపాదించుకునే క్రమంలో నీతి నిజాయితీ సత్యం ధర్మం మార్గం అనే సులక్షణాలను వెంబడిస్తున్నారు? చెప్పండి, వెంబడిస్తున్నారా? కుటుంబాలు బలహీనతల్లో మునిగిపోయినాయి. రోజుకు ఒక ఫోన్ కాల్ వచ్చింది తెలుసా మా ఛానల్కి? రోజుకు ఫోన్ కాల్. ఏంటమ్మా అంటే, అన్నా మా ఆయన ఇంకెవరితోనో ఉంటున్నాడన్నా. ఇంకొకటి ఫోన్ చేస్తాడు, 100 సార్లు ఫోన్ చేశాడు ఈ మధ్యగా ఆయన. ఏంద్రా ఆయన అంటే, నాకు తెలియకుండా మా ఆవిడ తప్పు చేస్తుందన్నా. నాకు అనిపిస్తుంది, విలువ తెలియని మనుషులు. దేవుడు దాచిపెట్టిన మహోద్వేగమైనటువంటి ఆ పరలోక స్వాస్థ్యాన్ని వదులుకుంటున్నారు. కక్కుర్తిపడి చిన్న చిన్న బలహీనతల కోసం అమ్మేసుకుంటున్నారు జ్యేష్ఠత్వాలను. ఒకవేళ ఏశావు పాపం చేయకుండా ఉంటే బాగుండును. యాకోబు కాకుండా ఎవరికి వచ్చేది బహుశా? జ్యేష్ఠత్వపు హక్కు. రూబేని జ్యేష్ఠత్వ హక్కు కోల్పోయాడు. ఎందుకో తెలుసా? పిన్నితో పాపం చేశాడు. జ్యేష్ఠత్వపు హక్కు యోసేపుకి ఇచ్చాడు దేవుడు. ఇశ్రాయేలు జ్యేష్ఠత్వపు హక్కు ఎవరికి? యోరాదు కాదండి, యోసేపు. ఎందుకో తెలుసా? నీతిగా బతికాడు. అర్థమవుతుందా? ఇస్సాకు జ్యేష్ఠత్వపు హక్కు ఎవరికి ఇచ్చాడు? యాకోబు. దేవుడు యాకోబుకి ఇప్పించాడు. ఎందుకు? ఏశావు కంటే నిజాయితీగా బతికాడు తన తర్వాత జీవితకాలంలో. తన హక్కు నీకు ఇవ్వాలి అని అంటే గుర్తుపెట్టుకో, ఈ పరలోకం అనే ప్రయోగశాలలో గెలువు. శోధనలు వస్తాయి, కోరికలు వస్తాయి, పాపం చేయాలనే థాట్స్ వస్తాయి, ఆలోచనలు వస్తాయి. అన్నిటి అదిమి పాతాళం కింద పెట్టి బ్రతుకు. పాపం చేయకుండా బతుకు. పాపం చేసినట్టు మనశ్శాంతి ఉండదండి, ఉండదా? నీ చాలా మనశ్శాంతిగా ఉంటా. ఎందుకంటే నాకు ఏ పనికి మాన అలవాట్లేదు, నేను ఎవరు క్వశ్చన్ చేయడానికి వీల్లేదు. పాపం చేయనోడు చాలా ప్రశాంతంగా ఉంటాడు, ఆడి బ్రెయిన్ ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు పాపం వైపు పరిగెత్తకండి. ఒక్కసారి పాపం అని అడుగులు పెట్టేశారా కేసులో ఇరుక్కుపోతారు. జీవితం ఎటు వెళ్ళిపోతుందో తెలియదు. ఎవరితో నేను ఎంతలో ఉండాలో అంతలో ఉండండి. ఈ మధ్య కొంతమంది ఇలానే పరిచయం అవుతారు. ఎవరో పరిచయం అవుతారు, స్నేహంతో పరిచయం అవుతారు, ప్రేమ వైపు పరిగెడతారు, అది అక్రమత్వం వైపు తీసుకెళ్ళిపోతారు. చివరికి ముగింపు చాలా దరిద్రంగా ముగిస్తారు. అలా ముగియకండి.
దేవుడిచ్చిన వారసత్వం అంటే సామాన్యమైన విషయం కాదండి. పరలోకానికి మనం ఏంటంటే ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 25వ వచనం నుంచి చదవండి, ముగించేస్తాను. ఇక ప్రకటన 2వ అధ్యాయం 25 చదవండి. 25 నుండి, నేను వచ్చే వరకు గట్టిగా పట్టుకోండిరా, రే గట్టిగా పట్టుకోండిరా, నీ కలిగి ఉన్న దాన్ని గట్టిగా పట్టుకోండి. నేను నా తండ్రి వలన అధికారము పొందినట్లు జయించుచు అంతము వరకు నా క్రియలు నేనేవైతే చేసిన వాటిని జాగ్రత్తగా చేయువాడికి. దేని మీద అధికారం? జనాల మీద మీకు అధికారం. ఎనప దండముతో వారిని ఏల్తాడు. అర్థమైందా? నీ కోసం ఏమి ఎదురు చూస్తుందో తెలుసా? పైన పరలోక పౌరసత్వపు సింహాసనం నీ కోసం ఖాళీగా ఉంది, నువ్వు ఎక్కి కూర్చోవాలని దానిపైన. మనకు ఆర్టీసీ బస్సులోనే ఎగబడి చేస్తాం మనమేమో, అదే దరిద్రం. ఈ మధ్య గొడవలు కదా, బస్సు ఎక్కాలంటే పోయి మొన్న ఎవరో తిడుతుందంట ఒక ఆవిడ, పాపం ఎవడివిరా, ఎవడికి పుట్టావురా అంటుంది. ఆడేం చేయదు పాపం, ఏమో సీట్లో వచ్చి కూర్చున్నాడట, ఎవడికి పుట్టావురా అంటుందండి. ఒరే దిక్కుమాలిన ఆర్టీసీ బస్సులో సీటు కోసం ఇంత పోరాటమా? ఈ లొకలొకలాడి ఈ సీట్లు కూర్చుంటే రాయి మీద కూర్చున్నావు, సీటు మీద కూర్చున్నావు కూడా అర్థం కాని సీట్ల కోసం నీ పోరాటం. ఒక భయంకరమైన సింహాసనం ఉంది నీ కోసం, పరిగెత్తు. ఈ కాల గడియల్లో చిక్కుకోకుండా పరిగెత్తు. కాలాన్ని జయించాలనుకుంటున్నావా? పరిగెత్తు. కాలం నుంచి బయటపడాలనుకుంటున్నావా? పరిగెత్తు. ఇక ఈ వయస్సుతో పని లేని ఆ లోకానికి పరిగెత్తు. రేపు దినం రండి, మంచి మాటలు తెలుసుకుందాం. సమయం 15 ముగిస్తున్నా. పరిశుద్ధుడా, నమ్మకం కలిగిన మా కన్న తండ్రి, కాలాతీత లోకాల మధ్య కాల గడియలలో చిక్కుకున్న ఈ భూలోకం గురించి మాట్లాడుకున్నాం. పాతాళ గురించి మాట్లాడుతూ ఇది నిత్య అగ్ని అని అన్నారు, నిత్య నరకం అన్నారు. ఎందుకంటే అది నిత్యము ఉంటుంది, అక్కడ గడియారం పనిచేయదు. పరలోకం గురించి మాట్లాడేటప్పుడు నిత్య జీవము అన్నారు, ఎందుకంటే అక్కడ గడియారం పనిచేయదు. దెర్ ఈజ్ నో క్లాక్, దెర్ ఈజ్ నో టైమ్ ఇన్ హెవెన్ అండ్ హెల్. పరలోకం మరియు పాతాళ లోకాలలో కాలం అనేదే ఉండదయ్యా. ఆది అంతము లేని లోకాలవి, వయస్సు పెరగటం అంటే తెలియని లోకాలవి, వయస్సు ఎప్పటికీ మీద పడని లోకాలవి. వాటి మధ్య ఒక భూలోకం, ఆ భూలోకంలో ఒక భారతదేశం, ఆ భారతదేశంలో ఒక ఈర్ల దిన్నె, ఒక ఈర్ల దిన్నెలో చిట్టి చిట్టి మా బ్రతుకులు. ఇదొక పరీక్షా కేంద్రం. ఈ పరీక్షలో గెలవాలి తండ్రి, ఈ పరీక్షలో గెలవాలి. గెలిచి శాశ్వతమగు ఆ లోకానికి ఎగురుకుంటూ వెళ్ళిపోవాలి. ఆనందమైన ఆ లోకం, ప్రశాంతమైన ఆ లోకం, సూర్యుడు చంద్రుడు అవసరం లేని ఆ లోకం, మీ ముఖ దర్శనం చూసి ఆ లోకం, మీ గ్లిమ్స్ ఈ ప్రపంచం మొత్తం చుట్టేసి ఆ లోకానికి మేము పరిగెత్తాలి. మా జీవితాలను ఉద్ధరించండి, కాపాడండి. కక్కుర్తి పడి చిన్న చిన్న వాటికి, మోసే పెద్దదానికే కక్కుర్తి పడలేదయ్యా. ఐగుప్తు సింహాసనం ముందు రెడ్ కార్పెట్ వేసి పరిస్తే దానికే కక్కుర్తి పడలేదే. మేమేంటి తండ్రి, చిన్న చిన్న బలహీనతలకి, పనికిరాని పాపాలకి పడిపోతున్నాం. తెలియక, గమ్యం తెలియక, లక్ష్యం తెలియక. మా లక్ష్యం చాలా గొప్పది, దానివైపు పరిగెత్తే గొప్ప భాగ్యాన్ని మా అందరికీ అనుగ్రహించమని. ఇలా దీని సంఘాన్ని పెట్టినటువంటి కాపరుల్ని అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోండి. మా ప్రియులు యెహోషువ గారు వారి నాయకత్వాన్ని జ్ఞాపకం చేసుకోండి. స్థానిక సంఘాన్ని, సంఘ కాపరి గారిని, సంఘ పెద్దలను, కళ్యాణ్ని, వారి బృందాన్ని, యవనస్తులు అందరినీ కూడా జ్ఞాపకం చేసుకొని దీవించి ఆశీర్వదించాం. రేపుడు తుది మాటలుగా మరెన్నో విషయాలు ధ్యానిస్తూ ఉండగా తోడుగా ఉండి ముందుకు నడపమని యేసుక్రీస్తు ప్రభు వారి పేరిట ప్రార్థన అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసునాథుని కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, నిత్య సన్నిధి సదాకాలం ఇచ్చేసిన మనందరికీ నీ తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్ అండ్ థ్యాంక్స్ టు ఆల్. అందరికీ ధన్యవాదాలు. సెలవు. మంచిదనే. కాలములు సమయములు ఎందుకు మారుతున్నాయనేటువంటి అంశం గురించి చాలా చక్కగా వివరించినటువంటి అడిషనల్ డిప్యూటీ డైరెక్టర్ అయినటువంటి శాంసన్ అన్న గారికి మరొకసారి మరొక
వందనాలు తెలియవలసిందిగా కోరుచున్నాం. మరి రేపటి దినమున 10 గంటలకే ఆరాధన కార్యక్రమం ప్రారంభించబడుతుంది కనుక త్వరగా రావాల్సిందిగా ప్రభుపేట మనం చేస్తున్నాం. మరి క్లాసులు కూడా నిర్వహించబడతాయి. పాటలు పాడాలని ఆశ కలిగినటువంటి వారు త్వరగా సిద్ధపాటు కలిగి రావాల్సిందిగా మనం చేస్తున్నాం. మరి అన్నయ్య గారు వచ్చిన వెంటనే మరి వాక్యానికి సమయం ఇవ్వబడుతుంది. పాటలు పాడేవాళ్ళు ముందుగా రావాల్సిందిగా మనం చేస్తున్నాం. అలాగే దూర ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వారందరూ కూడా మరి పెద్దలు భోజనాలు సిద్ధపాటు చేసి ఉన్నారు. ప్రతి ఒక్కరు కూడా భోజనం చేసి వెళ్ళవలసిందిగా ప్రభుపేట మనం చేస్తుంది. ఇంతతో కార్యక్రమం ముగించబడుతుంది. దయచేసి గమనించండి. దూర ప్రాంతాల వారికి మొదటిగా అవకాశం కల్పించండి. గ్రామంలో ఉన్నటువంటి వారు కొద్దిగా ఓపికతో మరి దూర ప్రాంతాల వారికి అవకాశం కల్పించాల్సిందిగా కోరుతూ అందరికీ వందనాలు తెలియజేస్తాం.